శుభములు తెలియజేస్తున్నాం. I want to thank God for every one of you and your pastor. మరి మీలో ప్రతి ఒక్కరిని బట్టి అలాగే మీ దైవజనులు సంఘ కాపరి గారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. I also want to thank God for God has organized this meeting here for you. మీ నిమిత్తమై ఈ చక్కని కూడికను ఏర్పాటు చేసినటువంటి ఆ దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. May the Lord richly bless you. ప్రభు మిమ్మును సమృద్ధిగా దీవించును గాక. My beloved brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, God loves you. దేవుడు మిమ్మును ప్రేమిస్తూ ఉన్నాడు. God already loved you. ఇప్పుడు కూడా ఆయన మిమ్మును ప్రేమిస్తూనే ఉన్నాడు. Only thing is we have to know him. కావాల్సిందల్లా ఏంటంటే మీరు ఆయనను తెలుసుకోవాలి. Because ఎందుకంటే the Lord is going to come very soon. ప్రభు అతి త్వరలో రానయ్యున్నాడు. He is going to come. ఆయన రాబోచున్నాడు. When he comes, ఆయన వచ్చినప్పుడు all people should be with him. సర్వజనులు ఆయనతో అక్కడ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. Very important. అది చాలా ప్రాముఖ్యం. When he comes, ఆయన వచ్చినప్పుడు he will come on the mid sky. ఆయన మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. Everything is written in the Bible. అన్ని విషయాలు కూడా ఈ బైబిల్ గ్రంథంలో ముందుగానే రాయబడి ఉన్నాయి. We will be telling everything from the Bible. మరి ఈ సమస్త విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో నుండే ఆయన మనకు చెప్పిన విషయాల్ని చూసుకుంటాం. My beloved, నా ప్రియులారా, Jesus will come on the mid sky. యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. When he comes, ఆయన వచ్చినప్పుడు he will come with the glory of God. ఆయన దేవుని మహిమతో రాబోతున్నాడు. The brightness of Jesus will fill the whole world. యేసు యొక్క ఆ ప్రకాశమానమైనటువంటి ఆ వెలుగు లోకమంతటా వ్యాపించి ఉన్నది, విస్తరించి ఉన్నది. The sun light will not be visible. మరి ఈ యొక్క సూర్యుని యొక్క ఆ వెలుగు దృశ్య రూపకంగా మనకు కనిపించదు. Because the glory of Jesus will be much, much higher than that brightness of sun. ఈ యొక్క సూర్యుని యొక్క వెలుగు కంటే కూడా ఎన్నో రెట్లు ఆ యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రకాశమానమైనటువంటి మహిమాన్వితమైన స్థితి ఉన్నది. When he comes, ఆయన వచ్చినప్పుడు he will come with the millions of angels. కోట్ల కొలది దేవదూతలతో ఆయన రాబోతున్నాడు. Millions. కోట్లాది కోట్ల దూతలు. We can see them. వారిని మనం చూడబోతున్నాం. At the same time, అదే సమయంలో he also will bring all the people, those who love the Lord Jesus, believe the Jesus and left the earth. మరి యేసయ్యను నమ్మి ఆయనందు విశ్వాసం ఉంచి ఈ లోకంను విడిచి పరలోకానికి వెళ్ళిపోయినటువంటి మృతులైన వారిని కూడా, ప్రియులైన అందరినీ ఆయన తీసుకొని రాబోతున్నాడు. He will bring them also. వారిని వెంటబెట్టుకొని ఆయన రాబోతున్నాడు. My beloved, all the people of the world will see him. లోకములోని సకల జనులు ఆయనను చూడబోతున్నారు. You will also see. మీరు కూడా ఆయనను చూస్తారు. I also will see. నేను కూడా చూస్తాను. All the people, those who hated Jesus, also will see. మరి యేసుకు వ్యతిరేకంగా ఉన్నటువంటి సకల జనులు కూడా ఆయనను చూడబోతున్నారు. Every eye will see him. ప్రతి నేత్రము ఆయనను చూడబోతుంది. Hello. హల్లెలూయా. It's going to be very soon. అది ఎప్పుడు జరగబోతుందంటే అతి తొందరలో జరగబోతుంది. ఏ క్షణమో ఏ గడియో తెలియదు. But the point is, అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే we should be with him. మనము ఆయనతో అక్కడ ఉండాలి. Then what happens? మరి ఏం జరుగుతుందంటే అప్పుడు And what happens? ఏం జరుగుతుందంటే Jesus will say, యేసయ్య అమ్మని పిలుస్తాడు. ఆయన the moment he say the word come up, పైకి రమ్ము అని ఆయన పిలిచిన వెంటనే all the people, those who died and buried and their bones are there, మరి చనిపోయి సమాధి చేయబడి వారి ఎముకలు మాత్రమే అక్కడ మిగిలినటువంటి వారందరూ కూడా on that bone, మరి ఆ గడియలో all bones will join together, they will become one. ఆ ఎముకలన్నీ ఎక్కడెక్కడో చెల్లా చెదురుగా పడిపోయిన ఎముకలన్నీ ఒక చోటికి సమకూడి
ఒక శరీరంగా ఏర్పడి వారు లేపబడబోతున్నారు. All those who are coming with Jesus, యేసయ్యతో రాబోతున్న వారందరూ కూడా they will go to that body, వారు ఆ దేహంలోకి ఆ ఎముకలన్నీ చేరి they will form the body and come up. ఆ దేహము సమకూర్చబడి ఆ దేహంతో వారు తిరిగి యేసయ్యతో రాబోతున్నారు. This is going to happen. ఇది జరగబోతున్నది. Then all the people, those who are alive, అప్పుడు బ్రతికి ఉన్నటువంటి సజీవంగా ఉన్న మనము we also will be changed వారు కూడా ఉన్న పాటున మార్పు చెందబోతున్నారు. within a split second. ఒక కనురెప్ప పాటులో Then we and the people together, we will go to the sky. అప్పుడు మనము మనతో పాటు అక్కడి నుంచి వచ్చినటువంటి పరిశుద్ధులందరూ కూడా ఏకముగా ఆయనను మధ్యాకాశంలో కలుసుకోబోతున్నాం. Then we will be with God forever and ever and ever. ఇక ఆనాటి నుండి ఆ సమయం నుండి ఎల్లకాలము సదాకాలము నిరంతరము ఆ ప్రభుతో మనం నివాసం ఉండబోతున్నాం. That is our hope. అది మనకున్నటువంటి ఆశ, That is నిరీక్షణ. what written in the Bible. బైబిల్ గ్రంథంలో రాయబడిన అంశం అది. There will be many people, ఎందరో జనులు ఉంటారు మిగిలిన వారు, those who are not believed Jesus Christ, వారు యేసుక్రీస్తును నమ్మిన వారు కాదు, those who are not accepted Jesus Christ, యేసయ్యను వారు అంగీకరించలేదు, they will be left back on this earth. వారు ఈ భూమి మీద విడిచిపెట్టబడతారు, అలాగే మిగిలిపోతారు. They all will cry. వారందరూ విలపిస్తారు, ఏడుస్తారు. They will beat their chests. అయ్యో వారి రొమ్ము కొట్టుకుంటారు, They will tear their clothes. వారి బట్టలు చింపుకుంటారు, They will roll on the ground. వారు నేల మీద దొర్లుతూ ఉంటారు, They will cry, వారు ఏడుస్తుంటారు, విలపిస్తుంటారు. Jesus, యేసయ్యా, we have cheated. మేము నిన్ను విడిచిపెట్టాం, We have deceived. మేము మోసగించబడ్డాము. But he won't hear. మరి ఆయన వినడప్పుడు. My beloved, నా ప్రియులారా, that's going to happen soon. అది త్వరలో జరగబోతుంది. All the people, జనులందరూ కూడా, those who believe the Lord Jesus Christ and accepted him, and they all will be with him forever and ever. యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయన నమ్ముకొని ఆయన రక్షణలో ఉన్న వారందరూ కూడా నిరంతరము ఆ మధ్యాకాశంలో ప్రభుతో ఆయనతో ఉండబోతున్నారు. That is why he told us, అందుకనే ఆయన మనకేం చెప్పాడంటే, go into all the world, సర్వలోకానికి మీరు వెళ్ళండి, go and preach the good news to the people, సకల జనులకు ఈ సువార్తను ప్రకటించండి అని go and చెప్పారు. preach Jesus Christ to the people. మరి వెళ్ళి లోకానికి ప్రజలకు యేసుక్రీస్తుని గురించి If ప్రకటించమన్నాడు. anyone believe and receive Jesus, ఎవరైనా ఆ యేసయ్యను నమ్మి అంగీకరిస్తే, స్వీకరిస్తే, they will live forever. వారు నిరంతరము జీవిస్తారు, They will be with God. వారు నిరంతరము దేవునితో ఉంటారు. That's why అందుకొరకే we preach Jesus Christ. మనము యేసుక్రీస్తుని గురించి బోధిస్తున్నాం, My ప్రకటిస్తున్నాం. beloved, నా ప్రియులారా, but the choice, అయితే ఇప్పుడు నువ్వు ఎన్నుకోవాల్సింది ఏంటంటే, it is up to the people ప్రజల చేతుల్లోనే ఉంది ఎన్నుకోవడం. to receive him or not receive, ఆయనను అంగీకరించాలా, ఆయనను నమ్ముకోవాలా వద్దా అన్నది వారి ఇష్టం. believe him or not believe. ఆయనను నమ్మాలా వద్దా, It is in the choice of a man. ఆ ఒక మనుషుని చేతికే వాడికి అప్పగించబడ్డది, It is వాడి up- ఇష్టం. That is up to the individual. వ్యక్తిగతంగా ఎవరి ఇష్టం చొప్పున వారు ఉండవచ్చు. My beloved, ప్రియులారా, it's very important. ఇది చాలా ప్రాముఖ్యం. In this year, ఈ భూమి మీద we may live how many years? మనం ఎంతకాలం బ్రతుకుంటామండి? 60 years, 70 years, 80 years. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు బ్రతకొచ్చు. Then after that, దాని తర్వాత you will leave the body, you die and go. మనం ఈ దేహాన్ని విడిచిపెట్టి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం, చచ్చిపోతాం. But కానీ where you will go? ఎక్కడికి వెళ్తాం మరి? What will happen to you? నీకేం జరుగుతుంది అప్పుడు? That is very important. ఆ విషయం చాలా ముఖ్యమండి, Very important. చాలా ప్రాముఖ్యం. The Bible tells, బైబిల్ సెలవిస్తుంది, John chapter 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. Read this. John chapter 3:16. యోహాను సువార్త 3:16. It is written in the Bible. బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడింది. I wanted to say a little bit and then we are going to pray. మరి ఈ అంశాన్ని మీకు చెప్పిన తర్వాత 2-3 అంశాలు మీకు బోధించిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను మీకు. John chapter 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. What is written in that? అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు
ఆయనను అనుగ్రహించెను. Hello? హలో, Here it is written, ఇక్కడ ఏం రాయబడిందంటే, God దేవుడు so loved the world. లోకమును ఎంతో ప్రేమించెను. It is not he will love you. ఆయన నిన్ను ప్రేమిస్తాడు అని కాదు. It is not he will love you. ఆయన ఎప్పుడో తర్వాత నిన్ను ప్రేమిస్తాడని He కాదు. already loved you. ఆయన ఎప్పుడో నిన్ను ప్రేమించాడు. Already loved you. ముందుగానే నిన్ను ప్రేమించాడు ఆయన ఎప్పుడో. My beloved, నా ప్రియులారా, he already loved you. ఆయన నిన్ను ప్రేమించి ఉన్నాడు. Loved the world. లోకమును ప్రేమించాడు. All the people of the world. ఈ లోకంలో ఉన్న సకల జనులను ఆయన ప్రేమించాడు. God loved all of them. దేవుడు సకల జనులను ప్రేమించాడు. Do you know that? మీకు ఆ విషయం తెలుసా? Do the people know about it? జనులకు ఆ విషయం తెలుసా వారికి? God already loved you. దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు ముందే. He loved me. నన్ను ప్రేమించాడు. He loved you. నిన్ను ప్రేమించాడు. All people of the world. ఈ లోకంలో ఉన్న సకల జనులను ఆయన ప్రేమించాడు. Already he loved you. ఆయన ఎప్పుడో నిన్ను ప్రేమించాడు. It is written there. అక్కడ రాయబడి ఉన్నది అది. It is there in the Bible. బైబిల్లో ఉన్నది ఆ విషయం. He already loved you. ఆయన నిన్ను ఎప్పుడో ప్రేమించాడు. You are loved by God. నువ్వు దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తివి. Hello. హలో, Are you getting it? మీకు అర్థమవుతుందా? మీరు గ్రహిస్తున్నారా? Are you getting? Then you can say, God, I thank you. You loved me. అలాగైతే మీరు ఈ మాట చెప్పొచ్చు, దేవా నువ్వు నన్ను ప్రేమించినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పండి. Come on, say. చెప్పండి, Loved me. నన్ను ప్రేమించావయ్యా, Thank you. నీకు వందనాలయ్యా. Why he loved? ప్రియులారా, Then he says, మీరు అలా చెప్పినప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, it is fixed or what? Huh? Then he says, ఆ తర్వాత అంటున్నాడు, you should not perish. నీవు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. You should have life eternal. నువ్వు నిత్య జీవము పొందాలని ఆయన You కోరుచున్నాడు. should not perish. నువ్వు నశించిపోకూడదు. You should have life eternal. నువ్వు నిత్య జీవము పొందుకోవాలి. You should have life. నువ్వు జీవం పొందుకోవాలి. You should live forever. నువ్వు నిత్యము జీవించి ఉండాలని You దేవుని should live కోరిక. with God. దేవునితో సదాకాలం ఉండాలని ఆయన Forever కోరుచున్నాడు. you should live. నిరంతరము దేవునితో నువ్వు నీ జీవించాలి. So what God did? అలాగైతే మరి దేవుడు ఏం చేశాడు దాని కొరకు? God gave Jesus Christ. దేవుడు యేసు క్రీస్తును మన కొరకు ఇచ్చి ఉన్నాడు. God gave his only son Jesus Christ to the world. తనకు ఒక్కడైనటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకము నిమిత్తము మన నిమిత్తము ఆయన మన కొరకు ఇచ్చి ఉన్నాడు. God has given Jesus Christ to you. దేవుడు యేసయ్యను నీ కొరకే ఇచ్చాడు ఈ God లోకానికి. has given Jesus Christ to me. యేసు క్రీస్తును దేవుడు నా కొరకే ఇచ్చాడు. God has given Jesus Christ to all the people of the world. ఈ లోకంలో ఉన్న సకల జనుల నిమిత్తము యేసయ్యను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. Hello. హలో, He already given Jesus. ఆయన ఎప్పుడో యేసయ్యను ఇచ్చేశాడు నీ He కోసం. gave. ఆయన ఇచ్చెను, Not he will give. ఇస్తాడు కాదు, He gave. ఇచ్చేశాడు. What? ఏమిచ్చాడు? His only son Jesus Christ. తనకు ఒక్కడైనటువంటి కుమారుడైన యేసు క్రీస్తును ఇచ్చాడు. His name is Jesus. ఆయన పేరు యేసు. One condition. ఒక షరతు ఉంది ఇక్కడ. As many whosoever believe Jesus. తనను ఎందరు అంగీకరిస్తారో, యేసును ఎవరైతే విశ్వసిస్తారో, Whosoever believe Jesus. తనను విశ్వసించిన వారందరూ They will have life. వారు నిత్య జీవం కలిగి If ఉంటారు. they don't believe Jesus, వారు యేసును నమ్మకపోతే then they have no life. వారికి జీవం ఉండదు. Hello. హలో, Are you getting it? మీకు అర్థమవుతుందా? If they believe Jesus, యేసును అంగీకరిస్తే, believe mean నమ్మితే, if they believe Jesus, వారు యేసయ్యను నమ్మినట్లయితే you will have life. వారికి నిత్య జీవం If ఉంటుంది. you don't believe Jesus, యేసయ్యను నమ్మకపోతే you have no life. నిత్య జీవం ఉండదు. They will perish. వారు నశించిపోతారు. They will have no life. వారు ఇక నరకంలో ఉండిపోతారు. They will have no eternal ఇక life. వారికి నిత్య జీవం ఉండదు. Hello. హలో, Then a question. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న. If you have to believe Jesus, నువ్వు యేసయ్యను నమ్మాలనుకుంటే then you should know him. ఆయనను ముందుగా నువ్వు తెలుసుకోవాలి. ఆయన Why? గురించి నీకు తెలవాలి విషయాలు.
Why should I believe a man if Then I don't know him? ఒక వ్యక్తి గురించి నాకు బొత్తిగా ఏం తెలియకపోతే నేను ఎందుకు ఆయన నమ్మాలి? మనిషి ఎవరు, ఎలాంటి వాడని పూర్తిగా ఆయన గురించి తెలుసుకోవాలి Then ముందు. if a man want to believe Jesus, అలాగే ఒక వ్యక్తి యేసును నమ్మాలనుకుంటే you should know him. ఆయనను గురించి తెలుసుకోవాలి. ఆ Who వ్యక్తి is the Jesus Christ? ఈ యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలి. Who is the Jesus? ఈ యేసు ఎవరు? We should have the knowledge of Jesus. ఆ యేసును గురించిన అవగాహన మనం కలిగి ఉండాలి. Who is this Jesus? ఈ యేసు ఎవరు? You must know. ఆయనను తెలుసుకోవాలి. Hello. హలో, Are you getting it? మీకు అర్థమవుతుందా? మీరు పొందుకుంటున్నారా? You are all blessed. మీరందరూ ధన్యులు, ఆశీర్వదించబడిన వారు. I want to tell you now. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. You are already blessed. మీరు ముందుగానే ఆశీర్వదించబడిన వారు. Jesus said, యేసయ్య అన్నాడు, where 2 or 3 gather in my name, I am there. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడి ఉంటారో ఒక చోట అక్కడ నేను వారి మధ్యన ఉంటాను. That means Jesus is here. అంటే దాని అర్థం ఇక్కడ యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. He is here. ఆయన ఇక్కడ ఉన్నాడు If మనతో. Jesus is here, ఒకవేళ యేసయ్య ఇక్కడ మనతో ఉంటే no devil can be here. ఏ సాతాను, ఏ అపవాది, ఏ దయ్యం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. No evil can be here. ఏ దురాత్మ ఇక్కడ ఉండడానికి వీల్లేదు. No darkness can be ఏ here. చీకటి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. They have to run away అవి పారిపోవాల్సిందే. because Jesus is here. ఎందుకంటే యేసయ్య ఇక్కడ ఉన్నాడు. You must know that. అది నువ్వు తెలుసుకోవాలి. He is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. But we should know him. అయితే నువ్వు ఆయనను తెలుసుకోవాలి. Who ముందుగా. is this Jesus? ఈ యేసు ఎవరు? My beloved, నా ప్రియులారా, 2000 years ago, 2000 సంవత్సరాల క్రితం I want to tell you about Jesus a little bit. ఈ యేసుని గురించి కొంచెం క్లుప్తంగా మీకు చెప్పాలని కోరుచున్నాను. 2000 years ago, 2000 సంవత్సరాల క్రితము an angel from God came. దేవుని వద్ద నుండి ఒక దేవదూత ఈ లోకానికి వచ్చాడు. He came to a woman called Mary, మరియా అనే ఒక స్త్రీ దగ్గరికి ఆ దేవదూత వచ్చాడు. and she was a virgin. ఆమె ఒక కన్యక. She didn't marry. ఆమెకి ఇంకా వివాహం కాలేదు, పెళ్లి కాలేదు. The angel came and said, ఆ దూత వచ్చి ఏం చెప్పాడంటే ఆమెతో, Mary, మరియా, you are a blessed one. నువ్వు ధన్యురాలవు, You are blessed by God. నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడిన దానవు, You are highly favored by God. నువ్వు దేవుని దయ పొందిన దానవు, దయా ప్రాప్తురాలవు. The Bible says బైబిల్ చెప్తుంది. in Luke chapter 1, లూకా స్వార్త 1వ అధ్యాయం verse 31 and 32. 31, 32 వచనాలు చూసినట్లయితే, Note down these verses. ఈ వచనాలు మీరు రాసి పెట్టుకోండి. ఒకవేళ రాసుకునే వారు ఉంటే We must know that. అది మీరు తెలుసుకోవాలి. Note down. What is it written there? ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని Uh-huh. ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనంను ఆయనకి ఇచ్చును. Okay. What is that? అక్కడ ఏమంటున్నాడండి? The angel came and said to her, దూత వచ్చి ఆమెతో చెప్తున్న మాట ఏంటంటే, you will conceive and bring forth a son. నువ్వు గర్భవతివై కుమారుని కంటావు. You will call his name Jesus. ఆయనకు యేసు అని పేరు పెడతావు. Listen carefully. జాగ్రత్తగా వినండి. You will call his name Jesus. నీవు ఆయనకు యేసు అని పేరు పెడతావు అని చెప్తున్నాడు దూత. He will be great. అతడు గొప్పవాడై He will be called the Son of the Most High God. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు. Hello. హలో, Here it says, ఇక్కడ ఏమంటున్నాడండి? you will call his name Jesus. ఆయన పేరు యేసు అని పెడతావు. And he will be great. ఆయన గొప్పవాడవుతాడు. He'll be so powerful. ఆయన చాలా శక్తివంతమైన వ్యక్తిగా ఉంటాడు. And he will be called the Son of the Most High God. సర్వోన్నతుని దేవుని కుమారుడు అని పిలువబడతాడు అంటున్నాడు. Then Mary said, అప్పుడు మరియా అంటుంది, how can it be? ఇదెలా సాధ్యము? I don't know a man. నేను పురుషుణ్ణి ఎరగని దానని కదా, I have not married yet. నాకు ఇంకా పెళ్లి కాలేదు, How this will happen? ఇది ఎలా సాధ్యము అంటుంది. Then the angel said, అప్పుడు దూత అంటున్నాడు, verse 35 says, 35వ వచనం చూసినట్లయితే, it says like that. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై
దేవుని కుమారుడు అనబడును. He says, immediately the angel said, అక్కడ దేవదూత ఆ మరియతో చెప్తున్న మాట ఏంటంటే, the Holy Spirit will come upon you, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, and the power of the Most High shall overshadow you. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. The one who will be born will be holy. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. He will be called the Son of God. దేవుని కుమారుడు అనబడతాడు. Hello? హలో, Are you getting it? మీకు అర్థమవుతుందండి? He will be called the Son of God. ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. Who is the Jesus? ఈ యేసు ఎవరండి? Hello? హలో, Understand this. ఇది అర్థం చేసుకోండి. He will be called the Son of the Most High God. ఆయన సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడతాడు. He will be called Son of God. ఆయన దేవుని కుమారుడు అనబడును. Then a question comes here. అలాగైతే ఒక ప్రశ్న మనకు వస్తుంది ఇక్కడ. Then who is the Son of God? మరి దేవుని కుమారుడు ఎవరు? Hello? హలో, If Jesus is called the Son of God, యేసు దేవుని కుమారుడు అనబడినట్లయితే then who is the Son of God? మరి దేవుని కుమారుడు ఎవరు? You must know. అది కూడా నువ్వు తెలుసుకోవాలి. Who is the Son of God then? దేవుని కుమారుడు ఎవరు మరి? Hi. ఎందుకు? Many people don't know. చాలా మందికి ఈ విషయం తెలియదండి. We should know. మనం తెలుసుకోవాలి. Who is this Jesus Christ? ఈ యేసుక్రీస్తు ఎవరు అని మనం తెలుసుకోవాలి. He is called the Son of God. ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. In that case, అలాగైతే who is the Son of God? దేవుని కుమారుడు ఎవరు? Hello? హలో, Anybody? Do you know that? ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా? Anyone? ఎవరైనా కానీ Come on, tell. My beloved, నా ప్రియులారా, we must know. మనం తెలుసుకోవాలి. We must understand. మనం అర్థం చేసుకోవాలి. Who is this Jesus Christ? ఈ యేసుక్రీస్తు ఎవరు? We have to believe him. నువ్వు ఆయన నమ్మాలి. Whosoever believe the Lord Jesus Christ, ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును they have eternal life. నిత్య జీవం కలిగి ఉంటాడు. But if you want to believe him, అయితే నువ్వు ఆయన నమ్మాలంటే you must know him. ఆయన నువ్వు తెలుసుకోవాలి. ఆయన గురించి You should understand him. ఆయనను అర్థం చేసుకోవాలి. You should have the knowledge of Jesus Christ. యేసుక్రీస్తును గురించిన జ్ఞానము కలిగి ఉండాలి. Hello? హలో, What? God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Then who is the Son of God? మరి దేవుని కుమారుడు ఎవరు? Do you want to know? మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? Okay, read it. Luke chapter 3 verse 38. లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం. Luke chapter 3 verse 38. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనం. Please read that. Luke chapter 3 verse 38. లూకా సువార్త 3:38. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. అర్థమవుందా అండి? Who is the Son of God? దేవుని కుమారుడు ఎవరు? Hello? హలో, Who is the Son of God? దేవుని కుమారుడు ఎవరు? Here we read it. ఇక్కడ లేఖనంలో చూస్తే The angel said, దూత అంటున్నాడు, Mary, మరియా, you will conceive నువ్వు గర్భవతి అవుతావు, and you will bring forth a son. నువ్వు కుమారుణ్ణి కంటావు. He call his name Jesus, ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుంది. and he will be called Son of God. ఆయన దేవుని కుమారుడు అనబడును. The Holy Spirit will come upon you. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. The power of the Holy Spirit come upon you. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. The one who is born is holy. పుట్టబోవాడు పరిశుద్ధుడు. That one, the Holy One will be called the Son of God. ఆ పరిశుద్ధుడు అనబడేవాడు దేవుని కుమారుడు. But the question, అయితే ప్రశ్న, he is called the Son of God. ఆయన దేవుని కుమారుడు అని పిలువబడుతున్నాడు. But then who is the Son of God? మరి దేవుని కుమారుడు ఎవరు? The Bible say, బైబిల్ అంటుంది, Adam is the Son of God. ఆదాము దేవుని కుమారుడు. Hello? హలో,
Hello? హలో, Know it? వింటున్నారా? Adam, ఆదాము son of God. దేవుని కుమారుడు. That means అంటే దాని the అర్థము first man God created. దేవుడు సృష్టించిన మొట్టమొదటి మానవుడు Adam. ఆదాము. God gave birth to Adam. దేవుడు స్వయంగా ఆదాముకు జన్మనిచ్చాడు. Know about him. ఆయన గురించి మీరు తెలుసుకున్నప్పుడు Then it is easy for a man to believe him. అప్పుడు ఒక వ్యక్తి ఆ యేసుని నమ్మడం చాలా సులభం అవుతుంది. When you believe him, ఆయన నమ్మినప్పుడు you will have life eternal. మీరు నిత్య జీవం కలిగి ఉంటారు. Hallelujah. హల్లెలూయా. So the Bible tells బైబిల్ అంటుంది Jesus is called the Son of God. యేసు దేవుని కుమారుడు అనబడును. Then who is the Son of God? మరి దేవుని కుమారుడు ఎవరు? But the Bible tells బైబిల్ అంటుంది the first man Adam, మొదటి మానవుడైనటువంటి ఆదాము he is the Son of God. ఆయన దేవుని కుమారుడు. God gave birth to Adam. దేవుడు ఆదాముకు స్వయంగా జన్మనిచ్చాడు. It is there in Deuteronomy chapter 32:18. ద్వితీయోపదేశకాండం 32:18లో చూస్తే ఆ మాట స్పష్టంగా రాయబడింది. It says వాక్యం అంటుంది 32:18. ద్వితీయోపదేశకాండం 32:18 మనం చూసినట్లయితే It says, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గంను విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మర్చితివి. that's you say, you have not you are not mindful of the rock who begot you. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించావు నువ్వు. You have forgotten the God who fathered you. నిన్ను పుట్టించిన ఆ దేవుణ్ణి, నిన్ను కనిన దేవుణ్ణి మర్చిపోయావు. My beloved, నా ప్రియులారా, all should know the first man Adam is the Son of God. He was the Son of God. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, మొట్టమొదటి మానవుడు ఆదాము దేవుని కుమారుడై ఉన్నాడు. This man, ఈ మానవుడు, God told him, ఈ నరునికి దేవుడు చెప్పాడు, there is a tree. ఒక చెట్టు ఉన్నది, If you eat the fruit of that tree, ఆ చెట్టు యొక్క ఫలము నువ్వు తిన్నట్లయితే you will surely die. నువ్వు నిశ్చయముగా చచ్చెదవు అని It చెప్పాడు. is written in Genesis chapter 2:17. ఆదికాండం 2:17లో రాయబడింది ఆ మాట. There it says, అక్కడ వాక్యం అంటుంది, surely you will die. నిశ్చయముగా నువ్వు చచ్చెదవు. Then what this man did? అప్పుడు ఈ మనుషుడు ఏం చేశాడండి? He went and ate that fruit. వెళ్ళి ఆ పండునే తిన్నాడు, వద్దన్న పండే తిన్నాడు. What happened to the man? అప్పుడు ఆ మానవునికి ఏమైందండి? What happened to the first man Adam? ఆ మొదటి మానవుడైనటువంటి ఆదాముకు ఏం జరిగింది? Beloved, death came upon this man. మరి మరణం అన్నది ఈ మానవుని పైకి వచ్చేసింది. That man Adam, first man, died. ఆ మొదటి మానవుడైన ఆదాము చనిపోయాడు. Death sentence came upon him. మరణ శిక్ష ఆ మానవుని మీ జీవితంలో He is ప్రవేశించింది. separated from God. దేవుని నుండి పూర్తిగా ఆయన దూరం అయిపోయాడు, వేరైపోయాడు. Now, ఇప్పుడు hello. God loved this man so much. దేవుడు ఈ నరుణ్ణి ఎంతగానో ప్రేమించాడు. God doesn't want his son to die. తన కుమారుడు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు. Because death sentence came upon him, he has to die. ఇప్పుడు మరణ శిక్ష ఆ నరుని మీదకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నరుడు చావడానికి బద్ధుడై ఉన్నాడు. So his father God, ఇప్పుడు తన తండ్రి అయినటువంటి దేవుడు, he came to this earth 2000 years ago as a man. He is Jesus. 2000 సంవత్సరాల క్రితము ఆ దేవాది దేవుడే స్వయంగా ఈ లోకానికి మానవ అవతారంలో ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన పేరు యేసు. That his name is Jesus. ఆయన పేరు యేసు, Called the Son of God. ఆయన దేవుని కుమారుడు అనబడుతున్నాడు. Who is he, Jesus? ఈ యేసు ఎవరండి? Bible say, బైబిల్ అంటుంది, 1 Timothy 3:16 says, మొదటి తిమోతి 3:16 చెప్తుంది. 1 Timothy 3:16. మొదటి తిమోతి పత్రిక 3:16 నిరాక్షేపముగా దైవ భక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆయన means God. ఆయన అనగా దేవుడు. God. దేవుడు Came. ఆయన వచ్చాడు. God. దేవుడు Came. ప్రత్యక్షుడయ్యాడు. As a body.
సశరీరుడుగా ఈ శరీరాకారంలో వచ్చాడు. God came as a man. దేవుడు మానవుడిగా ఈ శరీరాన్ని ధరించుకున్నాడు. God became man. దేవుడు మానవుడయ్యాడు, మనుషుడయ్యాడు. That means God, అంటే దాని అర్థం దేవుడు he came here ఆయన ఇక్కడికి వచ్చాడు భూమి మీదకి as a man. ఒక మనుషుడిగా, ఒక నరుడిగా వచ్చాడు. His name is Jesus, ఆయన పేరు యేసు, called the Son of God. ఆయన దేవుని కుమారుడు అనబడుతున్నాడు. Hello. హలో, Why he is called the Son of God? ఆయన దేవుని కుమారుడు అని ఎందుకు అనబడుతున్నాడు? Listen. వినండి, Who has to die? ఎవరు చనిపోవలసి ఉన్నది? Son of God has to die. దేవుని కుమారుడు చనిపోవలసి ఉన్నది. God, what he did? దేవుడు ఏం చేశాడు? He came as a man, ఆయన మానవుడిగా వచ్చాడు, called the Son of God, దేవుని కుమారుడు అనబడ్డాడు. to make the payment for his son, తన కుమారుని కొరకు వెల చెల్లించడానికి ఆయన వచ్చాడు. to die in place of the man. మానవుని స్థానంలో ఆయనకు బదులుగా చనిపోవడానికి My వచ్చాడు. beloved, నా ప్రియులారా, many you must know that. మరి ఇది చాలా జాగ్రత్తగా నువ్వు తెలుసుకోవాలి. Though we see Jesus as a man, యేసును ఒక మనుషుడిగా, ఒక నరుడిగా చూసినా, though we call him Son of God, ఆయన దేవుని కుమారుడు అని పిలువబడుతున్నా, who is he? ఆయన ఎవరు? The Bible tells, బైబిల్ అంటుంది, he is God himself appeared. ఆయనే దేవుడై ఉన్నాడు స్వయంగా. ఆ యేసే దేవుడు, God the Son of God. ఆయన దేవుని కుమారుడు అనబడుతున్నాడు. Because of one man, Adam, ఒక్క మనుషుడైనటువంటి ఆదామును బట్టి sin came, పాపము ప్రవేశించింది, death came, మరణం వచ్చింది. then అప్పుడు all people those who are born in the world, ఈ లోకంలో జన్మించిన సకల జనులు, you, me and all, నీవు నేను మిగిలిన లోకమంతా జనులందరూ కూడా, Romans chapter 5:12 says, రోమా పత్రిక 5:12 చెప్తుంది. Romans chapter 5 verse 12, రోమా పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చెప్తున్న మాట చూద్దాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా, ఒక్క మనుషుని ద్వారా, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. by one man, ఒక్క మనుషుడు, sin came to the world. ఆ ఒక్క మనుషుని ద్వారా పాపము ఈ లోకంలోనికి వచ్చింది. Through the sin, death came to the man. ఆ పాపము ద్వారా లోకంలోనికి మరణం సంభవించింది. So this death spread to all man. ఇప్పుడు మనుషులందరికీ మరణము సంప్రాప్తమైంది. Hello. By one man. ఒక్క మనుషుని ద్వారా. Who is that man? ఆ మనుషుడు ఎవరండి? Adam, son of God. దేవుని కుమారుడైన ఆదాము ద్వారా. One man. ఒక్క మనుషుడు. Because of his sin, ఆయన పాపమును బట్టి sin came to the world. లోకంలోనికి పాపము ప్రవేశించింది. Because of sin, death came. పాపమును బట్టి మరణం ప్రవేశించింది. That means, అంటే దాని అర్థము, every single person those who born on this earth by Adam, ఆదాము మూలంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి, లోకంలో జన్మించిన వారందరూ కూడా, every person ప్రతి వ్యక్తి కూడా, who conceived in mother's womb, తల్లి గర్భములో ఆ యొక్క గర్భము ధరించబడిన స్థితిలో వచ్చిన ప్రతి ఒక్కరు, పుట్టిన వారందరూ కూడా, mother conceived the person in sin. ఆ తల్లి గర్భము ధరించినప్పుడు పాపములోనే ఆ తల్లి ఆ కుమారుని గర్భం ధరిస్తుంది. And because of sin, death was upon the man. పాపమును బట్టి ఆ మనుషుని మీద మరణం కూడా ప్రవేశిస్తుంది. Hello. Nobody can say I don't have sin. నాలో ఏమి పాపం లేదని ఏ నరుడు చెప్పడానికి No one లేదు. can say I don't have death. నాకేమి మరణం లేదు అని చెప్పగలిగిన వారు ఎవరు లేరు మనుషులు. It is by birth. పుట్టుకతోటే వస్తుంది అది. The Bible says in Psalm 51. 15వ కీర్తన మొదటి వచనంలో బైబిల్ అది చెప్తున్న మాట. No. Psalm chapter 51. 51వ కీర్తన verse 4 says, 4వ వచనం అంటుంది, my mother has conceived me in her womb in sin. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అంటున్నాడు. That means every person is having this sin. అంటే ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు పాపమును కలిగిన వారే. Romans 3:23 says, రోమా పత్రిక 3:23 చెప్తుంది, all our sin falls short of glory of God. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. That every person is having a death sentence. ప్రతి ఒక్కరు కూడా ఆ పాపంతో ఉన్నవారే. Hello. Are you getting? మీకు అర్థమవుతుందా అండి?
Are you getting it? మీరు గ్రహిస్తున్నారా? అర్థం Are you చేసుకుంటున్నారా? వింటున్నారా? ఎక్కడో ఆలోచిస్తున్నారా? Every person in the world, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా if they die today, ఈ రోజు ఒకవేళ ఉన్న పాటున చనిపోయాడు అనుకోండి ఒక what వ్యక్తి, will happen? ఏమవుతుందండి? Because the sin which is in them, ఆ వ్యక్తి లోపల ఉన్న పాపాన్ని బట్టి, because of the death penalty that is in them, ఆ వ్యక్తి మీద ఉన్న మరణ శిక్షను బట్టి they will go and perish, they will die. వారు వెళ్ళి చనిపోయి నశించిపోతారు. But God says, కానీ దేవుడు అంటున్నాడు, God loved them. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. No, you should not perish. లేదు, నువ్వు నశించిపోవడానికి వీల్లేదు. You should live forever. నువ్వు నిరంతరము జీవించి నిత్య జీవం కలిగి So ఉండాలి. God gave Jesus. కాబట్టి దేవుడు యేసును మన కొరకు That ఇచ్చాడు. means God came as a man, అంటే దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి called Jesus. యేసు అనే పేరు, His name is Jesus. ఆయన పేరు యేసు, Called the Son of God. ఆయన దేవుని కుమారుడు అని పిలువబడుతున్నాడు. But who is that person? ఆ వ్యక్తి ఎవరండి? Who is the Jesus? ఈ యేసు ఎవరు? God became man. దేవుడు మనుష్యుడయ్యాడు. God came man. దేవుడు నరుడయ్యాడు. Invisible God. అదృశ్యుడైన దేవుడు. We must know. Colossians chapter 1:15 says. మీరు తెలుసుకోవాలి. కొలస్సీ పత్రిక 1:15 చెప్తుంది. Colossians chapter 1:15. కొలస్సీ పత్రిక 1:15 చెప్తున్న మాట చూసినట్లయితే, It says, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. See, who is Jesus? యేసు ఎవరండి? He is the invisible God ఆయన coming and standing before us in a visible form. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఈ లోకానికి మన మధ్యలోనికి వచ్చి దృశ్య రూపకంగా కనబడుతున్నాడు మానవుడిగా. That means the invisible God coming and standing before us so that we can see him. అంటే అదృశ్యుడిగా చూడలేని కనబడనటువంటి దేవుడు మానవుడిగా ఈ లోకానికి మన ముందుకు వచ్చి మన ముందు మనం చూడగలిగే విధంగా మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతున్నాడు. Who is this Jesus? ఈ యేసు ఎవరండి? God. దేవుడైన Invisible God అదృశ్యుడు కనబడని coming and దేవుడు standing before us so that we can see him. ఇప్పుడు మనం ఆయన అక్షరాల కళ్ళారా చూచున్నట్లుగా ఆయన మన ముందు నిలబడుతున్నటువంటి శరీరానుసారంగా శరీరాకారంలో వస్తున్నాడు. Verse 1:16 says. 1:16 చెప్తుంది. Colossians chapter 1:16. కొలస్సీ పత్రిక 1:16 ఏలేనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. Have you heard of it? మీరు ఇది విన్నారండి My beloved, నా ప్రియులారా? all that is in heaven, ఈ ఆకాశమందున్నవి గాని all that is on the earth, భూమి మీద ఉన్నవి గాని all that is visible, దృశ్యమైనవి గాని all that is invisible, అదృశ్యమైనవి గాని all power, అవి ప్రభుత్వములైనను all authority, ప్రధానులైనను all things అధికారములైన have సర్వము been created by Jesus Christ, ఆయన యందు అనగా యేసు క్రీస్తునందు సృష్టించబడ్డాయి. through Jesus Christ, యేసు క్రీస్తు ద్వారా సృష్టించబడ్డాయి. for Jesus Christ. యేసు క్రీస్తు కొరకు Then సృష్టించబడ్డాయి. who is this Jesus Christ? మరి యేసు క్రీస్తు ఎవరండి? He is the creator of the whole universe. ఈ సర్వ విశ్వమునకు సృష్టికర్త అయినటువంటి వాడు అయినటువంటి దేవుడుగా Hello. ఉన్నాడు. Do you know who is this Jesus? ఈ యేసు ఎవరో నీకు తెలుసా? If you want to believe, నువ్వు నమ్మాలనుకుంటే first యేసును you should know him. నువ్వు ఆయనను ముందుగా తెలుసుకోవాలి. ఆయన ఎవరో First you should know him. నువ్వు ఆయనను పూర్తిగా ఆయన గురించి Then only తెలుసుకోవాలి. you can believe him. అప్పుడు నువ్వు ఆయనను నమ్మితే ఫలితం Then ఉంటుంది. only you can accept him. అప్పుడు నువ్వు ఆయనను అంగీకరించవచ్చు. Then only you will know his power. అప్పుడే ఆయన శక్తి ఏంటో నీకు Then అర్థమవుతుంది. only you will know his love. అప్పుడే ఆయన ప్రేమ ఎంత గొప్పదో నువ్వు Then when గ్రహించగలుగుతావు. you know him, you will run and embrace him. అలాగా నువ్వు తెలుసుకున్నప్పుడు పరిగెత్తుకొని వెళ్ళి ఆయనను హత్తుకుంటావు. Jesus is the creation, యేసు సృష్టికర్త అయిన creator of the whole ఈ world. సర్వలోకంను సృష్టించిన సృష్టికర్త. Hello. హలో, Do you know? మీకు తెలుసా? You must know. మీరు తెలుసుకోవాలి. We should understand. మీరు అర్థం చేసుకోవాలి. It's God. ఆయన దేవుడు. John chapter 1:1 says. యోహాను 1:1 చెప్తుంది. It says like this. ఇలాగ చెప్పబడుతుంది అక్కడ. In the beginning was Word. ఆదియందు వాక్యం ఉండెను. The Word was with God. వాక్యము దేవుని యొద్ద ఉండెను. The Word was God. వాక్యము దేవుడై ఉండెను. The Word was God. వాక్యము దేవుడై ఉండెను.
verse 14 says, 14వ వచనం the అంటుంది, word became flesh. ఆ వాక్యము శరీరధారి అయి, That word became flesh and dwelt among us. ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించెను. That he came ఆయన వచ్చాడు, as a man. మానవుడిగా వచ్చాడు. Who? ఎవరు? Jesus. యేసు. Jesus. యేసు He came as a flesh ఆయన శరీరం ధరించుకొని so వచ్చాడు. that you can see him. నువ్వు ఆయనను చూడగలుగునట్లు. Bible says in John chapter 1 verse 2 say, John chapter 1 verse 2 says, యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో బైబిల్ చెప్తుంది, all things were created సమస్తమును ఆయన మూలంగా కలిగెను, by him. ఆయన మూలంగా కలిగెను. Nothing has been created without him. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. Hello. హలో, What I am saying, నేనేం చెప్తున్నానంటే very important. చాలా ప్రాముఖ్యమైనది. We must know it. ఇది మనం తెలుసుకోవాలి. If we do not know these truths ఈ సత్యాన్ని గనుక మనం తెలుసుకోకపోతే very clearly, చాలా స్పష్టంగా the గ్రహించకపోతే, enemy, there is a person, enemy. ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు మన శత్రువు, మన విరోధి. వాడు Enemy will not allow you to be living peacefully. శత్రువు నువ్వు నెమ్మదిగా సమాధానంతో బ్రతకనివ్వడు నిన్ను. He will not allow you వాడు నిన్ను బ్రతకనివ్వడు నెమ్మదిగా. to live peacefully. నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి వాడు అవకాశం ఇవ్వడు. I will tell the enemy later. ఆ శత్రువు గురించి తర్వాత చెప్తాను మీకు. But first you should know Jesus. కానీ ముందు నువ్వు యేసుని గురించి తెలుసుకోవాలి. My beloved, నా ప్రియులారా, this Jesus, ఈ యేసు, I have told you who is he? ఆయన ఎవరని చెప్పారు మీకు? Is God himself came as a man. ఆయన స్వయంగా ఆయనే దేవుడై ఉన్నవాడు, మానవుడిగా నరుడిగా ఈ లోకానికి వచ్చినవాడు. Hello. హలో, Next I want to say to you, తర్వాత what he has done for you. తర్వాత నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఆయన మీ కొరకు ఏం చేశాడు. When the Lord Jesus Christ was born on this earth, ఈ భూమి మీద యేసయ్య జన్మించినప్పుడు, do you know? మీకు తెలుసా, He is not born by just like we have born. మనము పుట్టినట్టుగా మనలాగా ఆయన పుట్టలేదండి. He is not born as we have born. మనం ఎలా పుట్టామో అలాగా మనలాగా ఆయన పుట్టలేదు. He was born by the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. Mary conceived in her womb by the Holy Spirit. మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి ఆయనను కన్నది. Mary did not conceive by a man. మరి ఒక పురుషుణ్ణి బట్టి ఆమె గర్భవతి కాలేదు. He conceived by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భవతి When అయింది. Jesus was born, అప్పుడు యేసయ్య పుట్టినప్పుడు in him there is no sin. ఆయనలో ఎటువంటి పాపము లేదు. In him there is no death penalty. ఆయనలో ఎటువంటి మరణ శిక్ష లేదు. In him he knew no sin. ఆయన పాపము ఎరగనివాడు. He committed no sin. ఆయన ఏ పాపము చేయలేదు. He is the only holy person in the world. ఈ లోకమంతటిలో ఉన్న ఏకైక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే. All the people of the world, ఈ లోకంలో ఉన్న జనులందరూ కూడా they are born of Adam. వారు ఆదాము మూలంగా జన్మించారు. Everyone is having a death penalty. అందరి మీద ఈ మరణ శిక్ష ఉన్నది. Hello. హలో, Then what God did? అప్పుడు దేవుడు ఏం చేశాడు? What he did? ఆయన ఏం చేశాడు? What Jesus did? యేసయ్య ఏం చేశాడు? What Almighty God did? ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు ఏం I చేశాడు? will explain to you. నేను మీకు వివరిస్తాను. When you know these truths, ఈ సత్యాన్ని మీరు తెలుసుకున్నప్పుడు, when you know this, ఇది నువ్వు గ్రహించినప్పుడు, when you can believe this, అది నువ్వు నమ్మినట్లయితే your life will not be the same. నీ జీవితం ఇప్పుడు గతంలో ఉన్నట్టుగా ఇక My ఉండదు. beloved, మరి ప్రియులారా, మీకు చెప్పే no విషయం ఏంటంటే, enemy can touch you. ఎవ్వడు మిమ్మల్ని ముట్టడానికి వీలుండదు ఇక. No enemy can touch you. ఏ శత్రువు, ఏ విరోధి నిన్ను తాకడానికి, No sickness can come to you. ఏ రోగము నీ వద్దకు దరి చేరదు. No disease can come to you. ఏ వ్యాధి నిన్ను తాకదు. No failure can come to you. ఏ ఓటమి నీ వద్దకు రావడానికి No వీలుండదు. weakness can touch you. ఏ అనారోగ్యము నిన్ను తాకడానికి అవకాశం No ఉండదు. evil can come to you. ఏ దుష్టుడు నిన్ను తాకడానికి వీలుండదు. You must know it. ఇది నువ్వు తెలుసుకోవాలి. Hello. హలో, Are you getting it? మీకు అర్థమవుతుందా? What God did. దేవుడు ఏం చేశాడంటే, I will explain to you నేను మీకు వివరిస్తాను. so that you all should know what Jesus did for you. యేసయ్య మన కొరకు ఏం చేశాడో తెలుసుకోవాలి కాబట్టి Then you can- అందరికీ చెప్తాను, వివరిస్తాను. Then you can believe him. అప్పుడు ఆయనను మనం నమ్మగలుగుతాం. When whosoever believe,
ఆయనను ఎవరైతే నమ్ముతారో, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు he will not perish. నశించిపోకుండా He will have life eternal. నిత్య జీవం కలిగి ఉంటారు. This is what happened. ఇదే జరిగింది. I will take two people. ఇద్దరు వ్యక్తులను నేను I'll call తీసుకుంటాను. this brother, come. ఆ సహోదరుని రమ్మని అడుగుచున్నాను. రండి You, సహోదరుడు, anybody, రండి. you come. మీరు రండి. Anybody, come రండి. here. Come ఎవరైనా here. ఇద్దరు రండి. You come and stand here. ఇక్కడ వచ్చి నిలబడండి. Why I say is, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకెవరైనా ఒకరు రండి. stand that side. Okay, I want one more person come. ఇంకొక వ్యక్తి ఎవరైనా రండి. బ్రదర్ You, any one brother, come. రండి బ్రదర్. Anyone. Okay, you come. ఉన్నది Only for seeing. అంటే చూడడానికి మాత్రం మీకు I am putting చూపిస్తున్నాను. it on his shoulder. ఆయన భుజం మీద పెడుతున్నాను నేను. Hold. పట్టుకోండి. పట్టుకోండి. Hello. హలో, చూడండి ఇక్కడ. This man, ఈ మనుషుడు, ఈ వ్యక్తి born of Adam. ఆదాము ద్వారా జన్మించాడు. ఆదాము మూలంగా. In Adam, ఆదాములో because of that sin came upon him. ఆయనను బట్టి పాపం ఆయన మీదకి వచ్చింది. Because of the sin, death came upon him. పాపమును బట్టి మరణం కూడా ఆయన మీదకి వచ్చింది. That means he is carrying the sin and death on him. అంటే తన మీద ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఎప్పుడు ఆ మరణము, ఆ పాపాన్ని మోసుకొని వెళ్తున్నాడు. Then what is happening? అప్పుడు ఏం జరుగుతుందంటే The sin is telling him, పాపం ఆయనకి ఏం చెప్తుందంటే, do this, ఇలా చెయ్యి, chori, thief, ఆ దొంగతనం చేయమంటున్నాడు, హత్య చేయమంటున్నాడు, sickness, disease, all problems. అన్ని రకాల సమస్యలు తెచ్చి పెడుతున్నాడు. He is carrying all problems. ఈ సమస్యలన్నీ మోసుకొని వస్తున్నాడు ఈ వ్యక్తి. Problem after problem. ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్య. Living in fear. భయములో జీవిస్తున్నాడు. That fear. మరణ భయము. He is walking daily with fear. ప్రతిరోజు ఈ భయంతోనే గడుస్తుంది. Daily living in sin. పాపములోనే జీవిస్తున్నాడు. He is struggling to come out. దాంట్లో నుంచి బయటికి రావడానికి He పోరాడుతున్నాడు. says, Oh God, ఓ దేవా, oh ఓ God, దేవా, forgive me, నన్ను క్షమించు, help me. నాకు సహాయం చేయి. He's crying. ఆయన మొరపెడుతున్నాడు. That's what the life. జీవితం అలాగే ఉంది That's కదా. what is happening the whole world. ప్రపంచమంతటా ఉన్న ప్రజలందరి జీవితాలు ఇలాగే గడుస్తున్నాయి. My beloved, నా ప్రియులారా, because of that, దాన్ని బట్టి people are living in sickness. ప్రజలు రోగంలో ఉంటున్నారు. They are living in pain. వారు నొప్పితో They are బాధపడుతున్నారు. living in sorrow. వారు విచారంతో, They దుఃఖంతో are living ఉంటున్నారు. in sickness. వారు రోగంతో ఉంటున్నారు. They are failure. వారు ఓడిపోయిన స్థితిలో They are ఉన్నారు. poor. వారు బీదరికంలో They are ఉన్నారు. begging. వారు అడుక్కునే స్థితిలో Always ఉన్నారు. in pain. ఓ నొప్పితో, బాధతో Always ఉన్నారు. sorrow. ఎప్పుడు విచారము, దుఃఖము. That's how the people live. జనులు అలాగా ఉంటున్నారండి. That's happening the whole world. ప్రపంచమంతటా అలా జరుగుతూ ఉంది. But కానీ this Bible ఈ says, బైబిల్ చెప్తుంది, 2 Corinthians chapter 5:21. 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనం. Hello, 2 Corinthians 5:21 says, 2 కొరింథీ 5:21 చెప్తుంది, ఎందుకనగా ah, మనము ఆయన యందు ah, దేవుని నీతి అగునట్లు ah, పాపం మెరుగని ఆయనను ah, మన కోసము పాపముగా చేసెను. one more time. ఎందుకనగా Ah, మనము ఆయన యందు ah, దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. hello. హలో, This person here, ఇక్కడున్న వ్యక్తి I want somebody more taller than this కొంచెం boy. పొడుగ్గా ఉన్న వాళ్ళు. Pastor, you come. Pastors. పాస్టర్ గారు, That pastor. Pastor గారు. Yeah. You come. You go. Mere Brother, you go. Pastor, you come. See, understand this. You have to ఇది believe. అర్థం చేసుకోండి, ఇది You have నమ్మాలి to, మీరు. you have to believe Jesus. మీరు యేసయ్యని నమ్మాలి. Now, this is Jesus Christ. ఇప్పుడు ఈయన యేసుక్రీస్తు అనుకుందాం. This is the people of the world. ఈయనేమో లోకంలో ఉన్న ప్రజలందరికీ ఆయన గుర్తు. This is Jesus. ఈయన యేసు, Is God. ఆయన దేవుడై ఉన్నాడు. Came here as a man. మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. So you can see him. మీరు ఆయనను చూడొచ్చు. ఇప్పుడు You can talk to him. ఆయన వద్దకు రావచ్చు. He is called Son of God. ఆయన దేవుని కుమారుడు అని But పిలువబడుతున్నాడు. he is God. ఆయన దేవుడై ఉన్నాడు. The whole world created by him. లోకమంతా ఆయన మూలంగానే సృష్టించబడింది. By him all things created. ఆయన ద్వారానే సమస్తం He చేయబడింది. got all power. ఆయన సర్వశక్తిని కలిగి ఉన్నాడు. In him no sin. ఆయనలో ఎటువంటి పాపము లేదు. He is born by the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. No death upon him. ఆయన మీద మరణము లేదు. He is totally holy, పూర్తిగా పరిశుద్ధుడు, righteous, సంపూర్ణంగా నీతిమంతుడు, blameless, మరి గొప్ప కనికర సంపన్నుడు, pure.
ఆయన అన్ని విధాలుగా అర్హుడుగా ఉన్నాడు. No sin in him. ఆయనలో పాపం లేదు. He knew no sin. పాపం ఎరగని ఆయన, Committed no sin. ఏ పాపము చెయ్యలేదు ఆయన. What God did? దేవుడు ఏం చేశాడు? To make this man righteous, ఈ వ్యక్తిని నీతిమంతునిగా చేయడానికి, to make this man holy, ఈ వ్యక్తిని పరిశుద్ధునిగా చేయడానికి, to take this man to heaven, ఈ వ్యక్తిని పరలోకం తీసుకెళ్ళడానికి what God did? దేవుడు ఏం చేశాడండి? This man is a world, it's you and me. ఈ లోకము, ఈ వ్యక్తి ఎవరంటే లోకంలో ఉన్న నువ్వు నేను, లోకంలో ఉన్న ప్రజలందరికీ ఈయన గుర్తు సాదృశ్యం. What God did? దేవుడు ఏం చేశాడు? ఆయన He made him who knew no sin. పాపము ఎరగని ఆయనను పాపముగా చేశాడు. He took the sin of this world. ఈ లోక పాపమంతటిని తీసుకొని, God took the sin from you. నీ నుండి నా నుండి పాపమంతా దేవుడు తీసుకొని He put the person Jesus Christ. యేసు అనే వ్యక్తి మీద పెట్టేశాడు. He knew no sin. ఆయన పాపం ఎరగని వాడు. In him no sin. ఆయనలో పాపం లేదు. He is holy. ఆయన పరిశుద్ధుడు. He took from there, put upon him, ఆయన మీద నుండి, మనుషుల మీద నుండి ఆ పాపమంతా తీసుకొని యేసయ్య మీద పెట్టేశాడు దేవుడు. to make him righteous, ఆయన నీతిమంతుడిగా చేయడానికి, to make him holy, ఆయనను పరిశుద్ధుడిగా to చేయడానికి, give him life. ఆయనకు నిత్య జీవం ఇవ్వడానికి He made him ఆయన ఏం చేశాడు? what he did. ఆయన ఏం చేశాడు? This Jesus ఈ యేసు carried your sin, నీ పాపాన్ని ఆయన మోసుకొని sin of వచ్చాడు. the world, ఈ లోక పాపమంతటిని ఆయన మోసుకున్నాడు. punishment of this. ఈ లోకంలో He ఉన్న carried మనుషుల పాపమంతటి వల్ల వచ్చిన శిక్ష అంతా ఆయన మీదకి తీసుకున్నాడు. Gone to the cross. ఆ సిలువకు వెళ్ళాడు. సిలువ He మీదకి went to వెళ్ళాడు. the cross. సిలువ మీదకి వెళ్ళాడు. He went to the cross. సిలువ మీదకి వెళ్ళాడు. The wages of sin is death. పాపం వల్ల వచ్చు జీతం మరణము. He died on the ఆ cross. సిలువలో ఆయన మరణించాడు. He died on the cross. ఆయన సిలువలో He మరణించాడు. was crucified on the cross. సిలువలో వేలాడి ఉన్నాడు. He shed his blood from head to toe. ఆ తల నుండి అరికాలు వరకు ఆయన రక్తం అంతా చిందించేశాడు. In him no sin. ఆయనలో పాపము లేదు. In him no punishment. ఆయనలో ఏ శిక్ష లేదు. No death. మరణము లేదు. But God కానీ దేవుడు made him. ఆయనను చేశాడు. God దేవుడు came here ఆయనకు and చేశాడు. become sin for ఆయనను us. పాపముగా చేశాడు He మన took the కొరకు. sin from you. నీ పాపమంతా ఆయన మీదకి తీసుకున్నాడు. Took the sin from the world. లోకం మీద ఉన్న మనుషులందరి Put upon పాపం Jesus. Put upon తీసుకొని యేసయ్య మీద పెట్టేశాడు. And he has gone to the cross. ఆయన మనకు విజయం ఇచ్చాడు. The wages of sin is death. పాపం వల్ల వచ్చు జీతము మరణము. And he went there and died. ఆయన ఆ పాపమంతా తీసుకొని సిలువకు వెళ్ళి ఆయన మరణించాడు. He was buried. ఆయన సమాధి చేయబడ్డాడు. Sit down for a moment, Pastor. కూర్చోండి, ఒక నిమిషం అక్కడ Just కూర్చోండి. sit down. అక్కడే అలా పెట్టి కూర్చోండి. Sit down. కూర్చోండి. Just sit down. అక్కడే for a కూర్చోండి. minute. One second. Just ఒక నిమిషం. Now he was buried. ఆయన ఇప్పుడు సమాధి చేయబడ్డాడు. He took the sin of the world. లోక పాపమంతా తీసుకున్నాడు. God put upon Jesus. యేసయ్య మీద పెట్టాడు దేవుడు. And he suffered on the cross. ఆ సిలువలో ఆయన శ్రమ పడ్డాడు. He died. ఆయన చనిపోయాడు. Buried. సమాధి చేయబడ్డాడు. But beloved, అయితే ప్రియులారా, but on the third day, మూడవ దినమున he came back to life. Come ఆయన on. తిరిగి లేచాడు. లేవండి, తిరిగి లేచాడు ఆయన. He came back to గట్టిగా life. చెప్పలు కొట్టండి. ఆయన తిరిగి came back. లేచాడు, సజీవుడయ్యాడు. He come back to life. ఆయన తిరిగి సజీవుడయ్యాడు. He came to life. ఆయన జీవంలోనికి వచ్చాడు. What he did, ఆయన ఏం చేశాడు? when he came back to life, ఆయన జీవంలోనికి తిరిగి వచ్చినప్పుడు he abolished death. ఆ యొక్క మరణం యొక్క శిక్షను He ఆయన కొట్టివేశాడు. destroyed the death. ఆ మరణాన్ని నశింపజేశాడు. And he brought life. జీవాన్ని తెచ్చాడు మనకు. Hello. హలో, Read it, 2 Timothy 1:10. రెండవ తిమోతి 1:10 చదవండి. 2 Timothy 1:10. రెండవ తిమోతి 1:10. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన 2 Timothy 1:10. మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణం నిరర్ధకం చేసి జీవమును అక్షయతను స్వార్థ వల్ల వెలుగులోనికి తెచ్చెను. హలో, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. What he did? ఆయన ఏం చేశాడు? He abolished death. మరణమును నిరర్ధకం చేశాడు. Abolished death. మరణమును నిరర్ధకం He చేశాడు. brought life. ఆయన జీవాన్ని తెచ్చాడు. And the immortality to life. అమరత్వాన్ని తీసుకొని వచ్చాడు జీవితానికి. Hello. హలో,
Now this man, ఇప్పుడు ఈ వ్యక్తి where is his sin? ఈ పాపం ఎక్కడుంది? ఈయన పాపం ఎక్కడికి పోయింది? Where is his death? ఆయన మరణం ఎక్కడికి The పోయింది? sin has gone there. ఈ మరణం అక్కడికి వెళ్ళిపోయింది. Wages of sin, death has taken. ఈ పాపం గాని, పాపం వల్ల వచ్చిన జీతమైన మరణం గాని అక్కడికి వెళ్ళిపోయింది. The death he has taken. మరణం ఆయన మీదకి తీసుకున్నాడు. He abolished death and came back to life. ఆ మరణాన్ని నిరర్ధకం చేసి ఆయన జీవాన్ని తీసుకొని వచ్చాడు. Now tell me, ఇప్పుడు చెప్పండి, whether this man is having a sin now? ఇప్పుడు ఈ వ్యక్తి మీద పాపం ఉందా? Come లేదు. on. Come on. చెప్పండి. Come on, tell me. మీరు చెప్పండి ఇప్పుడు. Is it there? ఈ వ్యక్తి మీద పాపం ఉందా? Hey? లేదు. Hello? హలో. No. లేదు. Will he die now? ఇప్పుడైనా మరణిస్తాడా? No. లేదు. Because he died. ఎందుకంటే ఆయన పక్షంగా ఆయన మరణించాడు. Hello. Do you believe him now? ఇప్పుడు ఈ యేసయ్యను మీరు నమ్ముతున్నారా? Do you believe this Jesus? యేసును మీరు నమ్ముతున్నారా? Whosoever believes ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, Jesus Christ, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ, whoever believe him, ఎవరు విశ్వసించినా గాని they will have life eternal. వారు నిత్య జీవం పొందుకుంటారు. They will not die. వారు మరణించరు. They will not perish. వారు నశించిపోరు. Do you know? మీకు తెలుసా? Do you believe this? మీరు ఇది నమ్ముతున్నారా? హలో. In this man, ఈ వ్యక్తిలో if he believe, ఒకవేళ ఆయన నమ్మితే, now he is coming to Jesus now. ఇప్పుడు ఆయన Come. యేసయ్య వద్దకు వస్తున్నాడు. He's యేసయ్య coming దగ్గరికి to Jesus. వస్తున్నాడు. He will say, ఆయన అంటాడు, Jesus, ఆయన అంటాడు, యేసయ్య thank you. నీకు వందనాలయ్యా. I believe you. నేను నిన్ను నమ్ముతున్నానయ్యా. You died for me. నువ్వు నా కొరకు You మరణించావు. rose from the dead. నువ్వు మరణం జయించి You have లేచావయ్యా. given me life. నీకు నిత్య జీవము I ఇచ్చావయ్యా. will live forever. నేను నిరంతరం జీవిస్తానయ్యా. You are my Lord. నీవే నా ప్రభువు. When he accepts, అది అంగీకరించినప్పుడు this man will live forever. ఈ వ్యక్తి ఇప్పుడు నిరంతరం జీవిస్తాడు. Do you know this? ఇది మీకు తెలుసా? Do you believe this? మీరు ఇది నమ్ముతున్నారా? Have you understood? మీకు ఇది అర్థమైందా? హలో. హలో. How many of you understood? ఎంతమందికి అర్థమైంది? How many of you understood? ఎంతమందికి అర్థమైంది ఈ Say విషయం? hallelujah. హల్లెలూయా చెప్పండి Say గట్టిగా. hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. God bless you, Pastor. పాస్టర్ గారు Thank వందనాలండి. you. థాంక్యూ. You understood? మీకు అర్థమైంది కదండి? కుమారుడు చావవలసి ఉన్నది. Adam has to die. ఆదాము మరణించవలసి ఉన్నది. That's why he's called Son of God. He died. అందుకనే ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. ఆయన మరణించాడు. Came back to life. తిరిగి జీవంలోనికి వచ్చాడు. My beloved brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, the moment a man come to Christ, ఒక వ్యక్తి యేసు వద్దకు వచ్చిన మరుక్షణమే believing this, ఈ మాటను నమ్మినప్పుడు, believing this, ఈ కార్యాన్ని నమ్మినప్పుడు, knowing this truth, ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, you will not perish. ఇక ఆ వ్యక్తి నశించిపోడు. You have a life eternal. నిత్య జీవం పొందుకుంటాడు ఆ వ్యక్తి. You will live forever. మీరు నిరంతరము జీవిస్తారు. ఎల్లకాలం You live బ్రతుకుతారు. forever. మీరు నిరంతరం బ్రతుకుతారు. You will live forever. నిరంతరము జీవిస్తారు. When Jesus comes on the cloud, ఆ మేఘాలలో యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినప్పుడు, and you also will go and meet him. నువ్వు కూడా వెళ్ళి ఆయనను కలుసుకుంటావు మధ్యాకాశంలో. This is the greatest joy a man can have. ఒక మానవుడు కలిగి ఉండగలిగినటువంటి గొప్ప సంతోషం ఇది. Hello. హలో. Are you getting it? మీకు అర్థమవుతుందండి? పొందుకుంటున్నారా? Once again. మరొకసారి. Have you understood? మీకు అర్థమైందా? Have you understood? మీకు అర్థమైందా? స్పష్టంగా అర్థమైందా? How many people understood? ఎంతమందికి అర్థమైంది? చేతులెత్తి చూపించండి. స్పష్టంగా నాకు అర్థమైంది అన్నవారు చేతులెత్తండి. Hallelujah. పక్క వాళ్ళు ఎత్తుతున్నారని కాదు, Praise the Lord. అర్థమైనప్పుడు You understood? మీకు అర్థమైందని నేను నమ్ముచున్నాను. My beloved, నా ప్రియులారా, this is not some religion. ఇదేదో ఒక మతం అనుకోకండి. మతం కాదు ఇది. This is the truth. ఇది సత్యము. This is for every person in the world. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు సత్యం ఇది. That is why అందుకొరకే God is telling us, దేవుడు మనతో అంటున్నాడు, go into all the world. సర్వలోకానికి మీరు వెళ్ళండి. Tell them this good news. ఈ శుభవార్తను వారికి చెప్పండి. Preach this good news. ఈ శుభవార్తను వారికి ప్రకటించండి. What is the good news? ఈ శుభవార్త ఏంటండి? God
has forgiven your sin. దేవుడు నీ పాపములను క్షమించి ఉన్నాడు. God has paid a price for your sin. దేవుడు నీ పాపము కొరకు వెల చెల్లించాడు, మూల్యము చెల్లించాడు. God has washed your sin. నీ పాపములన్నిటిని ఆయన తుడిచిపెట్టేశాడు. God has redeemed you. దేవుడు తనను తాను నీకు బయలుపరుచుకున్నాడు. God has purchased you. దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. Come to Jesus. యేసు వద్దకు రండి. Call the name Jesus. యేసు నామమున మొరపెట్టండి. Believe the Lord Jesus. ప్రభువైన యేసును నమ్మండి. That's why God says. అప్పుడు దేవుడు అంటున్నాడు. You know what God is saying now? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? Read this verse, Isaiah chapter 44 verse 22. యెషయా గ్రంథం 44:22 చూడండి. Isaiah 44:22. యెషయా గ్రంథం 44 అధ్యాయం 22 వచనము. What the Bible says? మంచు విడిపోనట్లుగా Ah. నేను నీ అతిక్రమములను Ah. మబ్బు తొలగునట్లుగా Ah. నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. Uh-huh. నేను నిన్ను విమోచించి ఉన్నాను. Uh-huh. నా యొద్దకు మల్లుకొనుము. Read it one more time, brother. మంచు విడిపోనట్లుగా Ah. నేను నీ అతిక్రమములను Adikramama. Okay. మబ్బు విడిపోనట్లుగా Ah. నీ పాపములను Ah. తుడిచివేసి ఉన్నాను. తుడిచివేశాను. Tudchiveshanime. తుడిచివేసి ఉన్నాను. Hello. What God is saying? దేవుడు ఏమంటున్నాడండి? What Jesus is saying? యేసయ్య ఏమంటున్నాడు? What he says? ఆయన ఏమంటున్నాడు? Like a cloud. మబ్బు తొలగిపోనట్లుగా I have blotted out your transgression. నీ పాపములన్నిటినీ అతిక్రమములన్నిటినీ తుడిచివేశాను. And your adikramam, yes, I have blotted out. మంచు విడిపోనట్లుగా నీ అతిక్రమాలన్నిటినీ నేను తుడిచివేశాను. Hello. I have blotted out your transgression. నీ అతిక్రమములన్నిటిని నేను తుడిచివేశాను. I have blotted out your sin. నీ పాపములన్నిటిని మబ్బు తొలగినట్లుగా నేను తుడిచివేశాను. I have blotted out. నేను వాటిని తుడిచిపెట్టేశాను. I have redeemed you. నేను బయలుపరుచుకున్నాను. I have redeemed you. నిన్ను విమోచించి ఉన్నాను. I'm redeemed you. నేను నిన్ను విమోచించి ఉన్నాను. You are mine. నువ్వు నా సొత్తు. Come to me. నా యొద్దకు మల్లుకొనుము. Return to me. నా తట్టుకు తిరుగు. Return to me. నా తట్టుకు మల్లుకొనుము. Return to me. నా యొద్దకు మల్లుకొనుము. Return to me. నా యొద్దకు రండి. What God is calling? దేవుడు ఏమంటున్నాడండి? Come to me. పిలుస్తున్నాడు, నా దగ్గరికి మల్లుకో, నా వైపు తిరుగుమంటున్నాడు. Don't look at your sin anymore. ఇక మళ్ళీ నీ పాపం వైపు చూడక, మళ్ళీ Don't look at your punishment anymore. నీ శిక్ష వైపు చూడక, ఇక Don't think of that anymore. ఆ పాపం అనేది, ఆ శిక్ష అనే దాని గురించి ఆలోచించక, ఇక I've already paid for it. నేను దాని కొరకు వెల I చెల్లించేశాను. already cleared it. నేను దాన్ని క్లియర్ I've చేసేసాను. already cleared. వాటిని నేను స్పష్టంగా చేసేసాను. Do you believe this? నువ్వు ఇది నమ్ముచున్నావా? Do you believe? నువ్వు నమ్ముతున్నావా? Do you know it? నీకు తెలుసా ఇది? I have redeemed you. నేను నిన్ను విమోచించాను, రక్షించాను. Come to me. నా యొద్దకు రా. Come to me. నా యొద్దకు రా. Return to me. నా తట్టుకు తిరుగు. That's what God is calling all the people of the world. లోకంలో ఉన్న సకల జనులను దేవుడు ఈ రీతిగా పిలుస్తున్నాడు ఆయన వైపు రమ్మని. What you have to do? నువ్వేం చేయాలి ఇప్పుడు? What people have to do? ప్రజలు ఏం చేయాలి ఇప్పుడు? They have to believe. వారు నమ్మాలి. Then you will have life eternal. ఇప్పుడు నిత్య జీవం పొందుకుంటారు. You will not perish. నువ్వు నశించిపోవు. You should not perish. మీరు నశించిపోవద్దు. You will live forever. మీరు నిరంతరం జీవిస్తారు. Your life is very important. ఈ జీవితం చాలా విలువైంది. Your life is very precious. ఈ లోకం ఈ జీవితం చాలా ప్రశస్తమైంది. God doesn't want that you should perish. అటువంటి గొప్ప జీవితాన్ని నువ్వు నశించిపోవడానికి అప్పగించుకోవద్దు. హలో. How many people understood? ఎంతమందికి అర్థమైందండి? Raise your hand. మీ చేతులు ఎత్తి చూపించండి. Raise your hand. అర్థమైన వారందరూ చేతులు ఎత్తి చూపించండి. My beloved, నా ప్రియులారా, the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు when he came to this earth, ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, the purpose for which he came, ఆయన ఏ ఉద్దేశంతో, ఏ సంకల్పంతో వచ్చాడో, he already finished everything. ఆయన సమస్తంను సమాప్తం చేశాడు. Already finished everything. సమస్తంను సంపూర్తి చేసేశాడు. Then only he has gone up. ఆ పూర్తి చేసిన తర్వాతనే ఆయన పైకి వెళ్ళాడు తిరిగి. Now God is calling the people. ఇప్పుడు దేవుడు ప్రజల్ని పిలుస్తున్నాడు. Return to me. నా తట్టుకు మల్లుకోండి. Return to me. నా వైపు తిరగండి, రండి. The moment you believe and return to him, నువ్వు ఎప్పుడైతే నమ్మి ఆయన వైపు తిరుగుతావో, ఆయన వద్దకు వస్తావో, he will embrace you. ఆయన నిన్ను హత్తుకుంటాడు. He embrace you. ఆయన నిన్ను హత్తుకుంటాడు. You got his life. ఆయన తన జీవాన్ని నీకు You ఇస్తాడు. will never die. ఇక నువ్వెన్నడూ చనిపోవు. No person on this, no, the enemy has no right to touch you. ఏ శత్రువుకు కూడా నిన్ను తాకడానికి
హక్కు లేదిక. Hello. హలో, Do you believe this? మీరు నమ్ముతున్నారా? Do you know it? ఇది మీకు తెలుసా? One more word I will show. మరొక వాక్యం చూపిస్తాను మీకు. Then you will know who you are. ఆ తర్వాత నువ్వు ఎవరో నీకు అర్థమవుతుంది. We will read that word. 1 Timothy chapter 2. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం Verse 5. 5వ వచనం. First దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. Next. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడును. Hello. Have you read this? నేను మీకు చెప్తాను, ఇది Repeat with me. నాతో కలిసి చెప్పండి. There is one God. దేవుడు ఒక్కడే. చెప్పండి అందరూ, దేవుడు ఒక్కడే. Come on, say. చెప్పండి, మీరు నా వెనుక చెప్పండి, నేను చెప్పిన మాటలు. దేవుడు ఒక్కడే. One more time. మరొకసారి, దేవుడు ఒక్కడే. అందరు చెప్పాలి, నోరు తెరిచి అందరూ స్పష్టంగా పలకాలి, గట్టిగా. దేవుడు ఒక్కడే. From the heart. నీ హృదయపూర్వకంగా చెప్పాలి, మనసారా చెప్పాలి. దేవుడు ఒక్కడే. Next. దేవునికిని And there is one mediator between God and man. దేవునికిని చెప్పండి, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. One more time. మరొకసారి, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. Come on, tell. చెప్పండి, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే. Next. ఆయన క్రీస్తు యేసు అను నరుడు. Is a man Christ Jesus. ఆయన చెప్పండి, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఆయన క్రీస్తు యేసు అను నరుడు. He gave himself a ransom for all. ఆయన తనను తాను మనుషుల కొరకు క్రయధనముగా అప్పగించుకున్నాడు. హలో. He gave. ఆయన తనను తాను ఇచ్చేసుకున్నాడు. Jesus gave himself. యేసు తనను తాను అప్పగించేసుకున్నాడు, ఇచ్చేసుకున్నాడు. As a price. ఆయన క్రయధనముగా అప్పగించుకున్నాడు. He gave. ఆయన ద్వారా And he purchased all of you. ఆయన తనను అప్పగించి ఇచ్చుకొనుట ద్వారా నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నాడు. He purchased you. నిన్ను కొనుక్కున్నాడు ఆయన. హలో. God. దేవుడు gave Jesus. యేసయ్యనిచ్చాడు As a price. ఆయన క్రయధనంగా ఇచ్చాడు. And he purchased you. తద్వారా ఆయన నిన్ను కొనుక్కున్నాడు. He already purchased you. ఆయన ఎప్పుడో నిన్ను కొనుక్కున్నాడు ముందుగా. Do you know that he has purchased you? నిన్ను ఆయన కొనుక్కున్నాడు ఆయన సొత్తుగా. హలో. You didn't get it. మీకు అర్థం కాలేదా? Not understood. మీకు అర్థం కాలేదా? My beloved. నా ప్రియులారా, God. దేవుడు so loved you. నిన్ను ఎంతగానో ప్రేమించాడు. He gave Jesus. ఆయన యేసయ్యనే నీ కోసం ఇచ్చేశాడు. And he purchased you. ఆయన నిన్ను కొనుక్కున్నాడు. హలో. Again. మళ్ళీ చెప్తాను. హలో. One more time. మరొకసారి. God loved you. దేవుడు నిన్ను ప్రేమించాడు. God loved all the people of the world. దేవుడు లోకంలో ఉన్న సకల జనులను ప్రేమించాడు. He gave his only son Jesus Christ. తనకు ఒక్కడైన కుమారుడైన యేసుని ఇచ్చాడు. He gave Jesus. ఆ యేసయ్యని ఇచ్చేశాడు. He purchased you. నిన్ను ఆయన కొనుక్కున్నాడు. ఆయన He bought you. నిన్ను కొనుక్కున్నాడు. Hi. అయ్యో. No, I think they didn't get it. మీకు అర్థం కావట్లేదా నేను చెప్పేది? When you know this, ఇది మీరు తెలుసుకుంటే you should have jumped here. మీరు లేచి గంతులేయాలి. You should have danced here. మీరు నాట్యం ఆడాలి. God has already purchased you. దేవుడు ఎప్పుడో నిన్ను కొనుక్కున్నాడు.
Hello. హలో, You are not your own. నువ్వు నీ సొత్తు కాదు, నీ సొత్తు You are కాదు. not belongs to the devil. నువ్వు సాతాను సొత్తు కాదు, దయ్యం సొత్తు కాదు. You నువ్వు are not belongs to the world. నువ్వు లోకం సొత్తు కాదు. You are not belongs to death. నువ్వు మరణము సొత్తు కాదు. You are not belongs to weakness and sickness. నువ్వు రోగానికి బలహీనతకు సొత్తు కాదు. You belongs to God. నువ్వు దేవునికి చెందిన బిడ్డవు. You belongs దేవుని to- సొత్తు. You are belongs to God. నువ్వు దేవుని సొత్తు అయి ఉన్నావు. God has purchased you. దేవుడు నిన్ను కొనుక్కున్నాడు విలువ పెట్టి. Do you believe that? అది మీరు నమ్ముతున్నారా? మరి చెప్పండి, దేవుడు నిన్ను కొనుక్కున్నాడని నమ్ముతున్నావా? Hello. హలో, Hello. హలో, Hey. అవును నమ్ముతున్నాను అని గట్టిగా చేతులు ఎత్తి చూపించండి. Hello. ఆమేన్. God has purchased you. దేవుడు నిన్ను వెలపెట్టి కొనుక్కున్నాడు. He paid a price. ఆయన వెల చెల్లించాడు. What is the price? ఏంటది? Jesus Christ. యేసయ్యను క్రయధనంగా ఇచ్చాడు. He gave Jesus. He purchased you. యేసయ్యను క్రయధనంగా ఇచ్చి ఆయన నిన్ను కొనుక్కున్నాడు. ఆయన Do you believe that? అది నువ్వు నమ్ముతున్నావా? మరి Do you know that? నువ్వు ఎరిగి ఉన్నావా? తెలుసుకున్నావా? Hello. Do you believe that? అది నువ్వు నమ్ముచున్నావా? Do you know that? అది నీకు తెలుసా? Hello. హలో, My people are destroyed for lack of knowledge. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు అంటున్నాడు దేవుడు. Hey. ఏయ్, You are not belongs to the devil. రోగానికి వ్యాధికి చెందిన వ్యక్తివి కాదు నువ్వు. You are not belongs to cancer. క్యాన్సర్ కు చెందిన వ్యక్తివి కాదు నువ్వు. You are not belongs to asthma. ఆస్తమాకు చెందిన వ్యక్తివి కాదు You నువ్వు. are not belongs to that. Belongs to any kind of sickness. ఏ విధమైన రోగానికి నీ మీద హక్కు లేదు. You are belongs to God. నువ్వు దేవునికి చెందిన వ్యక్తివి. దేవుని God సొత్తు. has already purchased you. దేవుడు వెలపెట్టి నిన్ను కొన్నాడు. You belongs to God. నువ్వు దేవునికి చెందిన వ్యక్తివి. You are the property of God. నువ్వు దేవుని సొత్తు. You are not belongs to man. నువ్వు మనుషుని సొత్తు కాదు. Do you know that? అది నీకు తెలుసా? Do you believe అది that? నువ్వు నమ్ముచున్నావా? Whosoever believe. దాని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు, Whosoever believe Jesus. ఆ యేసుని ఎవరైనా సరే విశ్వసించిన వారందరూ, Whosoever, any man who believe. ఏ మనుషుడైనా ఏ నరుడైనా అది విశ్వసించినట్లయితే విశ్వసించిన వారందరూ, Any man who believes Jesus. ఎవరైనా గాని యేసుని నమ్మినట్లయితే విశ్వసించినట్లయితే They will have life eternal. వారు నిత్య జీవం కలిగి ఉంటారు. They will not be ordinary. నువ్వు మామూలుగా సాధారణంగా ఉండవు. You are not ordinary. నువ్వు సాధారణమైన వ్యక్తిగా ఉండవు. Hello. హలో, You are not getting. నీకు అర్థం కావట్లేదా? This is not a religion. ఇదేదో మతం కాదండి, This is the truth. ఇది సత్యము. This is the truth. ఇది సత్యం. We should know. ఇది మీరు తెలుసుకోవాలి, We must know. మీరు గ్రహించాలి. But the day when you know this, మీరు ఇది తెలుసుకున్న దినాన, when you know you belongs to whom, నువ్వు ఎవరికి చెంది ఉన్నావో నువ్వు తెలుసుకుంటే, what the Bible say, 1 Corinthians chapter 7 verse 23. మొదటి కొరింథీ 7:23లో బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. 1 Corinthians 7:23. మొదటి కొరింథీ 7:23. Come on, read it మీరు loudly. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. Are? Come on, read it one more time. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. Hello. హలో, One more time. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక Ah. మనుషులకు దాసులు కాకుడి. మనుషులకు దాసులు కావద్దు. You are not a slave of anybody. నువ్వు ఏ మనిషికి బానిసవు కాదు. You are not a slave. నువ్వు ఏ మనిషికి బానిసవు కాదు, దాసుడవు కాదు. You are not a slave of any man. ఏ మనుషునికి దాసుడవు కాదు, నువ్వు బానిసవు కాదు. You are not the slave of devil. నువ్వు సాతాను యొక్క బానిసవు కాదు. You are not a slave of the devil. నువ్వు సాతాను యొక్క బానిసవు కాదు. God has already purchased you. దేవుడు నిన్ను విలువ పెట్టి కొన్నాడు. You belongs to Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుని సొత్తై ఉన్నావు నువ్వు. Do you know this? అది నీకు తెలుసా? You are not a poor person. నువ్వు ఏదో బీద వ్యక్తిగా ఉన్నాను అనుకోవద్దు. You are not poor. నేను బీదవాడిని బీదదాన్ని అనొద్దు. You are not orphan. నువ్వు అనాథవు కాదు. You are not alone. నువ్వు ఒంటరి వ్యక్తివి కాదు. My beloved, నా సహోదరుడా, you are not ordinary. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. You are not a poor person. నువ్వు బీదవాడవు బీదదానవు కాదు. You belongs to God Almighty. సర్వశక్తిమంతుడైన
సర్వోన్నతుడైన దేవుని సొత్తుగా When you ఉన్నావు. believe Jesus Christ, నువ్వు యేసును నమ్మినప్పుడు, when you receive Jesus Christ, యేసును నువ్వు పొందుకున్నప్పుడు, అంగీకరించినప్పుడు, that's why Bible God so loved the world. అందుకనే బైబిల్ అంటుంది దేవుడు లోకంని ఎంతో He ప్రేమించాడు. gave Jesus, ఆయన యేసునిచ్చాడు, His own Son. తన కుమారుణ్ణి. Anyone believe Him? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ, Anyone, ఎవరైనా whosoever, గాని, ఎవరు ఆయన యందు విశ్వాసం they ఉంచిన have life eternal. వారు నిత్య జీవం కలిగి ఉంటారు. Do you believe this? ఇది మీరు నమ్ముతున్నారా? What మరి Jesus had done? యేసయ్య ఏం చేశాడో నమ్ముతున్నారా? We are not orphan. మీరు అనాథలు కాదు. Hello. హలో, Do you know that? అది మీకు తెలుసా? It's all written in the Bible. ఇవన్నీ బైబిల్లోనే రాయబడ్డాయి. We'll read one more word. ఇంకొక వాక్యం చూద్దాం. John chapter 1, యోహాను సువార్త 1వ అధ్యాయం 12 and 13 you'll read. 12, 13 వచనాలు చూద్దాం. What the Bible says? బైబిల్ ఏం చెప్తుంది? Hello. తనను ఎందరు అంగీకరించిరో Ah. వారికందరికి, Ah. అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి Ah. దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. Okay, next. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని Ah. రక్తం వల్లైనను, శరీరేచ్ఛల వల్లైనను, మానుషేచ్ఛ వల్లైనను పుట్టిన వారు కారు. Next. ఆ వాక్యము, Read it. Full read it, brother. తన్ను ఎందరు అంగీకరించిరో Ah. వారికందరికి, Ah. అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు Ah. ఆయన అధికారము అనుగ్రహించెను. Okay, next. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వల్లైనను, శరీరేచ్ఛల వల్లైనను, మనుషేచ్ఛ వల్లైనను పుట్టిన వారు కారు. For kiska is not by blood, not by the will of flesh, not by the will of man, but born of God. Is it written there? It's not written. It is there in the beginning. Read it, 13th verse. వారు దేవుని వల్ల పుట్టిన వారే, వారు దేవునే, వలన పుట్టిన వారే. దేవునే. ఎవరి వల్ల పుట్టారండి? దేవుని వల్ల పుట్టిన వారు. I say that means you are born of God. అంటే మీరు దేవుని వల్ల పుట్టిన వారు. If you receive Jesus, మీరు యేసుని అంగీకరిస్తే, if you believe Jesus, యేసుని నమ్మితే, who are you? ఎవరు మీరు? You are born of, మీరు ఎవరి మూలంగా పుట్టారు? born of, దేవుని వల్ల పుట్టిన వారు. you are born of God. Say I am born of God. చెప్పండి, నేను దేవుని వల్ల పుట్టిన వ్యక్తిని. చెప్పండి, గట్టిగా చెప్పండి, నేను దేవుని వల్ల పుట్టిన వ్యక్తిని. No. చెప్పట్లేదు, మీరు స్పందించట్లేదు. No. గట్టిగా చెప్పాలి. Come on. నేను దేవుని వల్ల పుట్టాను. I am born of God. నేను దేవుని వల్ల పుట్టాను. I am born of God. నేను దేవుని వల్ల పుట్టాను. I am born of God. నేను దేవుని వల్ల పుట్టాను. Come on, say I am born of చెప్పండి, God. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా. I am born of God. గట్టిగా. I am born of నేను God. దేవుని వల్ల I am పుట్టాను. born of God. నేను దేవుని వల్ల I am born of God. నేను దేవుని వల్ల I పుట్టాను. am born of God. నేను Come on, దేవుని say. వల్ల పుట్టాను. Say, everybody say. అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. I am born of God. నేను దేవుని వల్ల పుట్టాను. I am born of నేను God. దేవుని వల్ల పుట్టాను. I am born of నేను God. దేవుని వల్ల పుట్టాను. I am born of నేను God. దేవుని వల్ల పుట్టాను. I am born of నేను God. దేవుని వల్ల పుట్టాను. Why you are not saying? ఎందుకు చెప్పట్లేదండి కొందరు? Are you not happy? సంతోషం లేదా? దేవుని వల్ల పుట్టామంటే సంతోషం. Hello. అమ్మా, If you believe God's word, మీరు దేవుని మాట నమ్మితే, if you believe Jesus Christ, యేసయ్యను మీరు నమ్మితే, you are not ordinary. ఇక మీరు మామూలు సాధారణమైన వ్యక్తులు You కాదు. are born of God. మీరు దేవుని వలన పుట్టినవారు. ఆమేన్. God is your father. దేవుడు మీ తండ్రి. God gave birth. దేవుడే మీకు జన్మనిచ్చాడు. You are born of God. దేవుని వల్ల పుట్టారు. Born of God means అంటే దాని అర్థం ఏంటంటే, many people are not getting it. చాలా మందికి అర్థం కావట్లేదు. Understand it. అర్థం చేసుకోండి. You must know ఇది this. మీరు తెలుసుకోవాలి. Then only the devil will run. అప్పుడే సైతాను ఇడిచిపెట్టి పోతాడు. Then only your sickness will run. అప్పుడే మీ రోగము, మీ నొప్పి, బాధ పోతుంది. Your weakness will go. మీ బలహీనత పోతుంది. The enemy will run away. శత్రువు పారిపోతాడు. And you will be powerful. నువ్వు శక్తివంతమైన వ్యక్తిగా ఉంటావు. Hello. హలో, I will tell you how it is. మీకు చెప్తాను ఎలాగో. Now take an elephant. ఇప్పుడు ఒక ఏనుగు తీసుకోండి. Elephant. ఏనుగు. Elephant has given birth to a child. ఏనుగు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. Now when you look at the elephant child, ఆ ఏనుగు పిల్లను మీరు చూసినప్పుడు it will look like a rat. అది ఎలుక పిల్లలాగా కనబడుతుంది. అవునా? Hello. ఏనుగు ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ ఏనుగు పిల్లలాగా ఉంటుందా, ఎలుక పిల్లలాగా ఉంటుందా? Hello. హలో,
Understand? మీకు అర్థమవుతుందా? An elephant gave birth. ఇప్పుడు ఏనుగు ఒక బిడ్డకు జన్మనిచ్చింది. But when you look at the child, ఆ ఏనుగు పిల్లను మీరు చూసినప్పుడు he said look like a rat. అది ఎలుక పిల్లలా కనబడుతుందా? Sir, how? ఎలా కనబడుతుంది మరి? Elephant? ఎలిఫెంటే కదా. Okay. ఏనుగు పిల్ల ఏనుగులాగా కనబడుతుంది కదా. Now a tiger gave birth. ఇప్పుడు పులి ఒక బిడ్డకు జన్మనిచ్చింది అనుకోండి. It will be looking like what? దేనిలాగా కనబడుతుంది? It look ఆ పులి పిల్ల look like a cat. ఒక పిల్లిలాగా కనబడుతుంది కదా. It will look like. ఎలా కనబడుతుంది మరి? పులిలాగే కనబడుతుంది. If God give birth to you, then how you will be look like? మరి ఇప్పుడు దేవుని వల్ల నువ్వు పుట్టినట్లయితే మరి నువ్వెలా కనబడాలి? ఆమేన్. Hello. My people are destroyed lack of knowledge. నా జనులు జ్ఞానము లేని వారై They are నశించుచున్నారు. not using their brain. వారి బుర్రలు ఉపయోగించట్లేదు. It is all there in the Bible. అన్ని బైబిల్లోనే ఉన్నాయి ఈ విషయాలు. God already loved you. దేవుడు నిన్ను ముందుగానే ప్రేమించాడు. God already gave Jesus. దేవుడు యేసయ్యను నీకు ఇచ్చాడు. This Jesus took all your sin, suffering, everything. He died on the cross. యేసయ్య నీ పాపము, రోగము, వేదన, దుఃఖం అంతా తీసుకొని ఆయన సిలువలో మరణించాడు. He paid a price for you. నీ కొరకు ఆయన పూర్తిగా వెల He చెల్లించాడు. purchased you. నిన్ను కొనుక్కున్నాడు వెలబెట్టి. And now if you believe Jesus, ఇప్పుడు నువ్వు యేసుని నమ్మితే you are not ordinary. నువ్వు సాధారణమైన You వ్యక్తి are కాదు. son of God. నువ్వు దేవుని కుమారుడవు. You are born of నువ్వు God. దేవుని మూలముగా పుట్టినవాడవు. Bible says బైబిల్ అంటుంది you are born of God. దేవుని మూలముగా పుట్టిన వ్యక్తివి. హలో, You are not happy. మీకు సంతోషంగా లేనట్టుంది. Hooray. అరే దేవుడు Oh, ఎందుకు my దేవుని మూలంగా ఎందుకు పుట్టానా అన్నట్టుగా brothers and ఆలోచిస్తున్నారు. sisters. సహోదరి సహోదరులారా, The one who has given you birth, when you believe Jesus Christ, one who gave birth is God Almighty. మీకు జన్మనిచ్చిన వాడు మీరు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని మూలంగా పుట్టినవారంటే You are- దేవుని వల్ల మీరు ఉన్నారని అర్థం అక్కడ. The Almighty God is your Father. సర్వశక్తిమంతుడైన సృష్టికర్త అయిన దేవుడు మీకు The తండ్రి. one who made sun, moon, stars is your Father. ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలను భూమి ఆకాశములను కలగజేసిన వాడు మీకు తండ్రి. You are his loving child. మీరు ఆయన బిడ్డగా ఉన్నారు. మీరు You are not ordinary. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదు. You are son of God. నువ్వు దేవుని బిడ్డవు. Do you believe that? నువ్వు నిజంగా నమ్ముతున్నావా? Do you know this? ఇది నీకు తెలుసా? This is a good news. ఇది శుభవార్త. Then why do you afraid? మరి అలాగైతే ఎందుకు భయపడుతున్నావు? Why the sickness is coming on your body? ఎందుకు then? మాటికి రోగం వస్తుంది నీకు? Why you are crying for sickness? ఎందుకు రోగాన్ని చూసి భయపడి ఏడుస్తున్నావు? You are born of God. నువ్వు దేవుని మూలంగా పుట్టావు. When you believe Jesus, నువ్వు యేసుని నమ్మినప్పుడు no sickness can touch you. ఏ రోగము నిన్ను తాకడానికి No వీల్లేదు. death can come nearby. ఏ మరణము నిన్ను తాకడానికి వీల్లేదు. No evil can come to you. ఏ కీడు నీ దగ్గరికి రావడానికి వీల్లేదు. No poverty can come to you. ఏ శక్తులు నీకు విరోధంగా No రావడానికి వీల్లేదు. sorrow can come to you. ఏ సాతాను నీకు విరోధంగా రావడానికి వీల్లేదు. No sorrow. ఏ విచారం రావడానికి No వీల్లేదు. sorrow. ఏ విచారం రావడానికి It can వీల్లేదు. come to you నీకు రావడానికి వీల్లేదు. because you are above all. ఎందుకంటే నువ్వు వీటన్నిటికి You పైన are ఉన్నావు. God. You are son of God. నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావు. Born of God. దేవుని కుమారుడుగా, దేవుని మూలంగా పుట్టిన వ్యక్తివి. Many people don't know this. చాలా మందికి ఇది తెలియదు. When you know, నువ్వు అది when తెలుసుకున్నప్పుడు, you believe, అది నమ్మినప్పుడు, when you believe God's word, దేవుని మాటను నమ్మినప్పుడు, when you listen God's voice, దేవుని స్వరాన్ని నువ్వు విన్నప్పుడు you will not be an ordinary person. ఇక నువ్వు సాధారణమైన వ్యక్తిగా ఉండవు. Hello. హలో, Do you know it? ఇది మీకు తెలుసా? You are not ordinary. మీరు సాధారణమైన వ్యక్తులు కారు. The enemy will come down at your feet. శత్రువు మీ పాదాల దగ్గరికి వస్తుంది. Hello. హలో, మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది సైతాన్. Devil will be under your feet. సాతాను నీ కాళ్ళ కింద ఉంటుంది. That is the place for him. అది నీకు గొప్ప ధన్యత. This authority God has given to us. ఇటువంటి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. Bible says, బైబిల్ అంటుంది, Luke chapter 10:19. లూకా సువార్త 10:19 చూస్తే, What God has given you is authority. దేవుడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు. Hello. Hello. God has given you authority. అధికారం, Authority. అధికారం. Come on, read that. ఇదిగో ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును. क्या करना? పాము తేలు
పాములను తేలను త్రొక్కుటకు Tukutuku. తొక్కుటకు Tukutuku. త్రొక్కుటకు Tukutuku. త్రొక్కుటకు Tukutuku means టు ట్రాంపుల్ mudikra. Tremble. Trokkutuku. Pambu, telu, Satan. చెప్పండి Oh. పాములు తేళ్ళు అంటే సైతాన్లు సైతాన్ శక్తులు పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. అయ్యయ్యో Satru. బలమంతటి మీద All the power over the enemy. శత్రు బలమంతటి మీద I am given you authority. నేను మీకు అధికారం ఇచ్చాను. Authority. మీకు అధికారం ఇచ్చాను. Authority. అధికారం I have given you. నేను మీకు ఇచ్చాను. Do you know that you have authority? మీకు అధికారం ఉందని మీకు తెలుసా? Now you believe Jesus. మీరు యేసుని నమ్ముతున్నారు. You accepted Jesus. యేసయ్యను అంగీకరించారు. When you believe, accepted Jesus. యేసయ్యను నమ్మి అంగీకరించినప్పుడు You are son of God. నువ్వు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడవు, దేవుని కుమార్తె. You are son of God. దేవుని బిడ్డవుగా You are ఉన్నావు. born of God. దేవుని మూలంగా పుట్టావు. God is your father. దేవుడు మీ తండ్రిగా God ఉంటాడు. has given you authority. దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. All authority ఈ సర్వ అధికారం ఇచ్చాడు. over the power of the enemy. శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు. God has given you authority. దేవుడు మీకు అధికారం ఇచ్చాడని తెలుసా? Now we see a cancer, a tumor is there in the body. ఇప్పుడు శరీరంలో ఏదైనా క్యాన్సర్, ఏదైనా గడ్డ ఉందనుకో. Tumor in the body. ఒక గడ్డ ఉందనుకో నీ శరీరంలో. That tumor, ఆ గడ్డ is it your enemy or your mama or chacha or tata? అది నీ శత్రువా ఆ గడ్డ, లేకుంటే నీకు అమ్మ తాత లాగా ఉంటుందా? The tumor ఆ గడ్డ up which is there in your body, మీకేమైనా చుట్టమా? is it your enemy అది మీ శత్రువా or it is your friend? లేదా మీ స్నేహితుడా? That tumor, ఈ గడ్డ is it your mama? అది మీ అమ్మనా? Is it your tata? అది మీ తాతనా? Is it your pata? అది మీ తాతనా? Your close friend? మీ స్నేహితుడా? Who is that? ఎవరు మరి? అది శత్రు. Kone wo? ఎవరు? Who is that? ఆ గడ్డ ఎవరు? నీకు శత్రువు, విరోధి. Come on, sir. Just say, let them say. చెప్పండి, ఆ గడ్డ ఎవరు మీకు? శత్రువు. గట్టిగా చెప్పండి, శత్రువు. No, ye khana nahi khayega. ఎవరు అన్నం తినలేదేమో, అందుకనే ఎవరు మాట్లాడట్లేదు, స్వరాలు వినబడట్లేదు. If you go to your house, so much you speak so loudly. ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఎంత గట్టిగా అరుస్తారు. కేకలు వేయమంటే వేస్తారు, ఇక్కడ వాక్యం చెప్పమంటే చెప్పరు. The cancer, is it your enemy or your friend? క్యాన్సర్ వచ్చింది అనుకో, అది నీ శత్రువా నీ స్నేహితుడా? Kya hai? గట్టిగా చెప్పండి అమ్మా. Come on, గట్టిగా చెప్పు. గట్టిగా. శత్రు? శత్రువా మిత్రువా? What God said? మరి దేవుడు ఏమన్నాడు? I am giving you authority నేను మీకు అధికారం ఇస్తున్నాను. to cast them out. వాటిని వెళ్ళగొట్టడానికి To అధికారం trample them ఇస్తున్నాను. out. వాటిని వెళ్ళగొట్టడానికి. Hello? హలో. Do you know that? మీరు అది నమ్ముతున్నారా? Because you are son of God. ఎందుకంటే మీరు దేవుని బిడ్డలు. When you believe Jesus, మీరు యేసయ్యను నమ్మినప్పుడు you are not ordinary. మీరు సాధారణమైన వ్యక్తి. You have life eternal. మీకు నిత్య జీవం ఉంటుంది. You are son of God. మీరు దేవుని బిడ్డలై ఉంటారు. You are purchased by God. దేవుని ద్వారా మీరు కొనబడ్డారు. You are the property of God. మీరు దేవుని సొత్తుగా ఉన్నారు. All authority has been given to you. ఆయన ఆ సర్వ అధికారం మీకు ఇచ్చాడు. All authority God has given over the power of the enemy. శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాడు. Enemy, you have to trample them, cast them out. వాటిని తొక్కాలి, మీ కాళ్ళతో పారద్రోలాలి, వెళ్ళగొట్టాలి. Hallelujah. హల్లెలూయా. Are you able to do that? మీరు అలా చేయగలుగుతున్నారా? Are you go, Father, oh God, లేదా ఓ దేవా, oh God, అయ్యో ఎంత కష్టము, tumor, ఎంత నొప్పి, ఎంత బాధ, cancer, క్యాన్సర్ అంట, pastor గారు cancer, క్యాన్సర్ వచ్చింది, doctor said డాక్టర్లు అంటున్నారు 1 month you will die. ఒక్క నెల లోపల చచ్చిపోతావు అంటున్నారు. Are you crying like that? అలాగే ఏడుస్తున్నావా? Hello? Listen carefully. జాగ్రత్తగా వినండి. A dog comes inside your house. మరి ఆ యొక్క శత్రువుని గదిలోనికి వచ్చినప్పుడు A dog entered కుక్క వచ్చింది అనుకోండి మీ ఇంట్లోకి. in your house. A dog came. మీ ఇంట్లోకి ఒక కుక్క వచ్చింది అనుకో, street dog. మరి ఆ వీధిలో ఉండే కుక్క ఇంట్లోకి వచ్చింది అనుకో, What you will do? మీరు ఏం చేస్తారు? You will say, oh pastor, ఓ పాస్టర్ గారు, dog has come to my house. మా ఇంట్లోకి కుక్క వచ్చిందండి అని ఫోన్ చేస్తారా? Pray.
మీరు ప్రార్థన చేయండి అయ్యగారు Then అంటారా? the pastor will say, అప్పుడు పాస్టర్ గారు అంటారు, don't worry, చింతపడకమ్మా, I will fast for 40 days. నేను 40 రోజులు ఉపవాసం ఉంటాను, The dog will go. మీ కుక్క ఇంట్లో నుంచి He'll say వెళ్ళిపోతుంది. like that. అలాగంటాడా పాస్టర్ గారు? What do you do then? మరి మీరేం చేస్తారు? If a dog comes, what do you do? కుక్క వస్తే ఏం చేస్తారు? మీ ఇంట్లో? Hey, ఏయ్, get out! బయటికి వా. You say that. అలా ఎలా కొడతారా లేదా? The cancer, the sickness, disease also is like that. ఇప్పుడు ఆ కుక్క లాగానే మీకు వచ్చిన రోగము, క్యాన్సర్ గానీ ఏ జబ్బైనా గానీ దాన్ని కూడా మీరు కుక్కలాగా పారదోలాలి. You have the authority. వెలగొట్టాలి, మీకు అధికారం ఉంది. God has given this. దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. When you believe the Lord Jesus Christ, నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం when ఉంచినప్పుడు, you believe Jesus, ఆయన నమ్మినప్పుడు you are not ordinary. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు. You have life eternal. మీకు నిత్య జీవం ఉంది. You are son of God. మీరు దేవుని You కుమారులుగా, are born of God. దేవుని మూలముగా పుట్టారు. You are bought by God. దేవుని ద్వారా మీరు He has కొనబడ్డారు. given this authority to tremble and keep him out. దేవుడు వాటిని అనగద్రొక్కి పారదోలడానికి మీకు అధికారం ఇచ్చాడు. శత్రు బలం అంతటి మీద. Exercise the authority. మీ అధికారాన్ని వినియోగించుకోండి. They will run away from the city. మీరు ఈ పట్టణంలో నుంచి ఆ They దయ్యాలను will పారదోలుతారు. run away from your home. పారిపోతాయి అవన్నీ రోగాలన్నీ కూడా. You will see the power of God. మీరు దేవుని శక్తిని చూస్తారు. My beloved, నా ప్రియులారా, if you believe, ఇలా మీరు that's why I చేస్తే, said, believe Jesus. బైబిల్ అంటుంది, Whosoever believe Jesus, మీరు యేసుని నమ్మాలి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు believe. నమ్మాలి. God has already made you. దేవుడు ఎప్పుడో మీకు ఆ కార్యం చేసి Bible పెట్టాడు. says, you are not ordinary. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు. Hello. హలో, You are very powerful people మీరు చాలా శక్తివంతమైన వ్యక్తులు in Christ. క్రీస్తునందు. Hello. హలో, Are you getting it? మీకు అర్థమవుతుందా? మరి Are you getting? మీకు అర్థమవుతుందా? Now I will ask you, do you believe Jesus Christ? ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి, యేసయ్యను మీరు నమ్ముతున్నారా? మరి How many of you believe ఎంతమంది Jesus? నమ్ముతున్నారు యేసయ్యని? First question. మొదటి ప్రశ్న, Who is this Jesus? ఈ యేసు ఎవరు? Who is this Jesus? ఈ యేసు ఎవరు? Huh? Come on. చెప్పండి, ఈ యేసు ఎవరు? ఇలా పెట్టుకొని ఆలోచిస్తున్నారు. అవును, ఎవరు యేసు? పక్క వాళ్ళని అడుగుతారా? One more time. మరొకసారి, This Jesus ఈ యేసు is God Himself. దేవుడే స్వయంగా. He loved us so much. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. That's why He came here అందుకనే ఆయన ఇక్కడికి వచ్చాడు. భూమి మీద as a man. మనుషుడిగా వచ్చాడు. Why He came? ఎందుకు వచ్చాడండి? To pay the penalty which is being come upon the first man, Adam. మొదటి మానవుడైన ఆదాము మీద వచ్చినటువంటి ఆ పాప శిక్షను, ఆ వెలను చెల్లించడానికి వచ్చాడు. He came and died on the cross. వచ్చి ఆయన సిలువలో మరణించాడు. Cleared everything. సమస్తాన్ని స్పష్టం చేసేసాడు, తొలగించేశాడు. Came back to life. తిరిగి జీవానికి వచ్చాడు. Made the man free. మనుషుణ్ణి విడుదల చేశాడు. స్వతంత్రుడిగా చేశాడు. Purchased the man. మనుషుణ్ణి తిరిగి కొనుక్కున్నాడు. Anybody believes him? ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారు ఎవరైనా గానీ Man became son of God. వారు దేవుని కుమారులుగా మార్చబడతారు. Simple way. సులభంగా చెప్పాలంటే, First man Adam, మొదటి మానవుడు ఆదాము son of God. దేవుని కుమారుడు. He died. ఆయన మరణించాడు. Jesus came. యేసు వచ్చాడు. He gave life to him. ఆయన జీవం He ఇచ్చాడు. raised him from the dead. ఆ మరణం నుండి తిరిగి లేపాడు. He ఆయన gave life to him. ఆయనకు జీవం ఇచ్చాడు. Now he is believing he is son of God. ఇప్పుడు ఆ యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుని కుమారుని, He becomes son of God. మీరు దేవుని కుమారులు అవుతారు. Do you know this? ఇది మీకు తెలుసా? One more truth I will tell you. మరొక సత్యం మీకు చెప్తాను. If you can believe, believe. మీరు నమ్మితే నమ్మండి. Bible will not say lie. బైబిల్ అబద్ధం చెప్పదు. Come on, read that Ephesians chapter 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం Verse 4. 4వ వచనం. We'll read that word what God says. దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం, చదువుదాం. Ephesians chapter 2 verse 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. Understand. అర్థం చేసుకోండి. God
దేవుడు who is rich in mercy, కరుణా సంపన్నుడై ఉండి because of his great love with which he loved us. మనల్ని మన ఎడల ఆయన చూపిన మహా ప్రేమ చేత, Even when we are dead in trespasses and sin, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము he has made us alive ఆయన మనల్ని బ్రతికించి ఉన్నాడు. with Christ. క్రీస్తుతో కూడా బ్రతికించాడు. హలో, In Adam died, ఆదాము మరణించాడు. in Christ he has made you alive. క్రీస్తులో నిన్ను సజీవంగా తిరిగి బ్రతికించాడు. హలో, do you know ఇది మీకు తెలుసా? how many people believe that? ఎంతమంది ఇది నమ్ముచున్నారు? Then the Bible say, బైబిల్ అంటుంది, by grace కృప చేత you have been saved. మీరు రక్షింపబడి ఉన్నారు. That means by grace అంటే దాని అర్థము you కృప have చేత been saved. మీరు రక్షించబడ్డారు. My beloved brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరుడు, let me declare to you today, ఈ రోజు నేను మీకు ప్రకటిస్తున్నాను, వినండి. you can record this message. మీరు ఈ మెసేజ్ అంతా రికార్డ్ You చేసుకోవచ్చు. take my name మీరు నా పేరు తీసుకోండి, and go into all the world and tell this fellow has said like that. మరి ఈ వ్యక్తి ఇలాగ చెప్పాడని లోకమంతటికి చెప్పండి వెళ్ళి. If you don't believe God's word, దేవుని మాటను, దేవుని వాక్యాన్ని మీరు నమ్మకపోతే go and tell all the world. సర్వ లోకానికి వెళ్ళి చెప్పండి, According to this word, ఈ వాక్య ప్రకారము every single person of the world have been saved by God. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరు కూడా దేవుని ద్వారానే రక్షించబడతారు. They all saved వారు రక్షించబడ్డారు. by grace of God. దేవుని కృప ద్వారానే రక్షించబడతారు Every person. ప్రతి వ్యక్తి. God has already given mukti to all the people. దేవుడు సకల జనులకు ఆయన ముక్తినిచ్చి ఉన్నాడు. All the people of the world. సర్వ జనులకు లోకంలో They ఉన్న got వారికి mukti ముక్తినిచ్చాడు by the grace of God దేవుని కృప ద్వారా, through the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. Do you believe this? మీరు ఇది నమ్ముచున్నారా? People don't believe. చాలా మంది నమ్మరు, They don't know. వారికి తెలియదు. Ephesians chapter 2:8 says, ఎఫెసీ 2:8 చెప్తుంది, మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. Here it is read, this gift of this. ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. This is the gift of God. ఇది దేవుని వరము. God has given to all people by his grace. దేవుడు తన కృప ద్వారా మనకి వరం ఇచ్చాడు. A man has to believe. మనుషుడు ఇది నమ్మాలి. Believe and receive. నమ్మి దీన్ని పొందుకోవాలి. You have to believe. ఇది నమ్మాలి. Believe on the Lord Jesus Christ. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచాలి. God has already given gifts. దేవుడు నీకు వరములు ఇచ్చాడు, The బహుమానాలు ఇచ్చాడు. salvation. The salvation. రక్షణ అనే బహుమానం For ఇచ్చాడు. all the people of the world. లోకంలో ఉన్న సకల జనులకు ఇచ్చాడు. But because the Bible says God who is rich in mercy, దేవుడు కరుణ సంపన్నుడై ఉండి, because of his great love with which he loved us, ఆయన మనల్ని ప్రేమించిన తన మహా ప్రేమ చేత, even when you are dead in trespasses and sin, మనము అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు he made us alive. ఆయన మనలను క్రీస్తుతో కూడా He made us బ్రతికించాడు. alive. ఆయన మనల్ని బ్రతికించాడు. He made us alive. ఆయన మనల్ని బ్రతికించాడు క్రీస్తుతో కూడా. By grace you are saved. కృప చేతనే మీరు రక్షించబడ్డారు. But all those who believe, నమ్మిన వారందరికీ if they receive it, వారు దాన్ని పొందుకుంటారు. it's a gift of God. అది దేవుని వరము. The salvation is a gift of God. ఈ రక్షణ దేవుని వరము. The mukti is a gift of God. ముక్తి దేవుని వరము. My beloved sisters and brothers, నా ప్రియమైన సహోదరి you సహోదరులు, are all already saved by God. మనమందరం దేవుని చేత రక్షించబడ్డాం. You are already saved. మనం ఎప్పుడో రక్షించబడ్డాం. You are already saved. ముందుగానే రక్షించబడ్డాం. It's a gift from అది God. దేవుని వరము. When you receive it, అది నువ్వు పొందుకున్నప్పుడు, when you believe అది it, నువ్వు నమ్మినప్పుడు you live forever. నువ్వు నిరంతరం జీవిస్తావు. Live forever. నిరంతరం జీవిస్తావు. Do you know that? అది మీకు తెలుసా? You have to just believe. అది కేవలం నమ్మండి. Giving thanks to God. దేవునికి వందనాలు చెల్లించండి. You are not ordinary. మీరు సాధారణమైన వ్యక్తులు కాదు. Many people don't know. చాలా మందికి ఈ విషయం తెలియదు. They cry. అందుకనే వారు ఏడుస్తుంటారు. No need of crying. ఏడవలసిన అవసరం లేదు. Just believe it and receive. నమ్మండి, దాన్ని పొందుకోండి. Tell the Lord, thank you.
ప్రభువుకు వందనాలు చెప్పండి. Tell the Lord to just to thank him for all what he has done for you. నీ కొరకు ఆయన చేసిన సమస్త కార్యాలను బట్టి ఆయనకు వందనాలు చెల్లించు. Beloved, ప్రియులారా, very, very important. చాలా చాలా ప్రాముఖ్యం. God's word will never say lie. దేవుని వాక్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు. It's all God's word. ఇదంతా దేవుని వాక్యం. It is written. ఇది రాయబడింది. God loves us so much. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. He loved us so much. ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. That is why he came personally to this earth. అందుకనే వ్యక్తిగతంగా ఆయనే స్వయంగా ఈ లోకానికి దిగి వచ్చాడు. He is Jesus Christ. ఆయన యేసు క్రీస్తు. You have to know him. ఆయనను మీరు తెలుసుకోవాలి. When you believe Jesus, ఆ యేసును మీరు నమ్మాలి. he is God himself personally came and paid a price for me. దేవుడే స్వయంగా ఈ లోకానికి మానవుడిగా వచ్చి వెల చెల్లించాడు నీ కోసం. When you go and thank him, ఆయనకు వందనాలు when చెల్లించాలి. you receive him, ఆయనను పొందుకోవాలి. you will not be an ordinary person. అలా నమ్మినప్పుడు మీరు ఇక ఒంటరి మామూలు సాధారణమైన వ్యక్తులుగా ఉండరు. Every sickness, ప్రతి అనారోగ్యము, every disease ప్రతి రోగము, వ్యాధి already gone from you. ఇప్పటికే మీలో నుంచి వెళ్ళిపోయింది. Every demonic forces already left from ప్రతి this దయ్యపు place. శక్తులు మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాయి. I am saying this to you. నేను మీకు చెప్తున్నాను ఈ మాట. All the power of the devil has already been broken. మరి ఆ అపవాది యొక్క ప్రతి శక్తులు విరగొట్టబడ్డాయి. They have no right to touch you now. అవి మిమ్మల్ని తాకడానికి హక్కు లేదు, వాటికి అవకాశం లేదు. Because I proclaim God's word. ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని ప్రకటించుచున్నాం. I have passed on to you the truth of God's word. దేవుని వాక్య సత్యాన్ని మీ ఎదుట నేను ప్రకటిస్తున్నాను. Devil cannot stand here. సాతాను ఇక్కడ నిలవడానికి వీల్లేదు. Enemy cannot stand here. ఏ శత్రువు ఇక్కడ నిలబడడానికి వీల్లేదు. Devil cannot touch you. అపవాది నిన్ను తాకడానికి వీల్లేదు. Sickness, disease cannot be on your body. రోగము, వ్యాధి నీ దేహంలో ఉండడానికి వీల్లేదు. In the name of Jesus, యేసు నామములో they can't stay here. ఇప్పుడే విడిచి పొమ్మనండి. You are already healed. మీరు ఎప్పుడో స్వస్థత You are పొందారు. already delivered. మీరు విడుదల You పొందారు. are already purchased by మీరు God. దేవుని చేత కొనబడ్డారు. You are the property of God. మీరు దేవుని సొత్తై ఉన్నారు. No enemy got right to touch you. ఏ రోగానికి నిన్ను తాకడానికి హక్కు లేదు. No enemy got no right ఏ to touch you. శత్రువుకు నీ మీద హక్కు లేదు. Because ఎందుకంటే it belongs to God. నువ్వు దేవుని సొత్తు. Only thing is believe కేవలం చేయాల్సింది ఏంటంటే నువ్వు నమ్మాలి. Jesus Christ. యేసయ్యను నమ్మాలి. Hallelujah. హల్లెలూయా. Hello. హలో, Have you got something? మీకు ఏమైనా పొందుకున్నారా? Just we are going to thank God for 2-3 minutes. ఒక 2-3 నిమిషాలు అందరం దేవునికి వందనాలు చెల్లిద్దాం. Thank the Lord Jesus Christ opening the. Shall we all stand up for a అందరం moment? లేచి నిలబడదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞత చెల్లిద్దాం. Everyone stand up for a moment. ప్రతి ఒక్కరు లేచి నిలబడండి. Everyone. అందరం లేచి నిలబడదాం. Everyone stand up for a moment. అందరూ లేచి నిలబడదాం. Open the hearts. మరి మీ హృదయాలు తెరవండి.